రైట్ మ్యామ్. సో లాస్ట్ సెషన్లో మనకి యావరేజ్ డ్యూ డేట్ కంప్లీట్ అయిపోయింది. ఇంక స్పెషల్ ట్రాన్సాక్షన్స్లో లాస్ట్ యూనిట్ యూనిట్ నెంబర్ 5 అకౌంట్ కరెంట్. రైట్ మ్యామ్. సో దీన్ని కొంతమంది కరెంట్ అకౌంట్ అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఈ టెర్మినాలజీ ఇన్ కేస్ ఆఫ్ బ్యాంక్స్లో వాడుతూ ఉంటాం మనం. కరెంట్ అకౌంట్ విత్ బ్యాంక్. సో బ్యాంక్లో మనకు ఉండే బిజినెస్కి ఉండే అకౌంట్ మనం ఏమంటాం, కరెంట్ అకౌంట్ అని అంటాం. సో అదే ఒకవేళ శాలరీడ్ ఎంప్లాయ్ అయితే కనుక బ్యాంక్లో ఉండే అకౌంట్ని అమౌంట్ దాచుకోవడానికి ఉపయోగిస్తారు కాబట్టి దాన్ని సేవింగ్స్ అకౌంట్ అని అంటాం. అదే బిజినెస్ పర్సన్ అయితే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఉపయోగిస్తారు కాబట్టి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని కరెంట్ అకౌంట్ అని అంటాం. అదే రెగ్యులర్ పర్సన్స్ బ్యాంక్ కాకుండా ఇంకెవరైనా సరే ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తే దాన్ని మనం అకౌంట్ కరెంట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాది ఒక ఆర్గనైజేషన్. సుమన్ ఇస్ అన్ ఆర్గనైజేషన్, ఒక బిజినెస్. రైట్ నా? సో నేను కొన్ని అకౌంట్స్ మెయింటైన్ చేస్తాను కదా, కస్టమర్ అకౌంట్స్. రైట్ నా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే అకౌంట్, వై అకౌంట్, జెడ్ అకౌంట్. సో ఇవన్నీ కూడా ఈ కస్టమర్ అకౌంట్స్ నేను ఏవైతే మెయింటైన్ చేస్తున్నానో ప్రతి అకౌంట్ కూడా కస్టమర్కి సంబంధించి మనం మాట్లాడుతుంటే దాన్ని మనం అకౌంట్ కరెంట్ అనొచ్చు. ఎక్స్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సుమన్. రైట్, ఎక్స్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సుమన్. సో ఇప్పుడు దీన్నే మనం ఏమంటాం అంటే దీనిలో అకౌంట్ కరెంట్ అంటాం. రైట్. సో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటే ఆ టెర్మినాలజీ వాడుతూ ఉంటారు అంతే. రైట్, అకౌంట్ కరెంట్. సరే ఏంటి సార్ ఈ అకౌంట్ కరెంట్? ఒకసారి ఇంట్రడక్షన్ చూద్దాం నాన్న. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అకౌంట్ కరెంట్ అంటే ఏం చెప్తున్నాడు అంటాం. సో తర్వాత నేను కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అకౌంట్ కరెంట్ ఈజ్ ఎ రన్నింగ్ స్టేట్మెంట్. ఇదొక స్టేట్మెంట్. ఇదొక స్టేట్మెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ది పార్టీస్ ఫర్ ఎ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైంకి ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తారంట. అండ్ ఇన్క్లూడ్స్ ఇంట్రెస్ట్ అలౌడ్ ఆర్ చార్జ్డ్ ఆన్ వేరియస్ ఐటమ్స్. ఇట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ఎ లెడ్జర్ అకౌంట్. ఒక లెడ్జర్ అకౌంట్ లాగా ఉంటుందంటే స్టేట్మెంట్. దానిలో లెడ్జర్ ఏదైతే ఉంటుందో దానిలోనే ఇంట్రెస్ట్ని కూడా ఇంక్లూడ్ చేస్తే దాన్ని మనం అంటాం ఏమనంటాం, అకౌంట్ కరెంట్ అంటామంట. నార్మల్గా అయితే అకౌంట్లో ఏముంటాయి నిత్య? డెబిట్ క్రెడిట్ ఉంటాయి సార్. ట్రాన్సాక్షన్స్, ట్రాన్సాక్షన్ యొక్క అమౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. సార్ ఆ అమౌంట్ కాలంతో పాటుగా అడిషనల్ ఇంకో కాలం యాడ్ చేయాలి. ఏంటో కాలము? డిస్కౌంట్ అలౌడ్, ఇంట్రెస్ట్. ఓకేనా? ఇంట్రెస్ట్ ను కూడా ఒక కాలం కింద ఒక అకౌంట్ లో యాడ్ చేసి ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తే ఏం చెప్తున్నాడు, ఒక లెడ్జర్ అకౌంట్ లోనే అమౌంట్ తో పాటుగా అంటే రెగ్యులర్ గా చేసే లెడ్జర్ అకౌంట్ ఫార్మాట్ లో అమౌంట్ కాలం తో పాటుగా ఇంట్రెస్ట్ ను కూడా ఒకటి యాడ్ చేసి డెబిట్ సైడ్ రాస్తేనా దాని అర్థం ఏంటి? ఇంట్రెస్ట్ డెబిట్ అంటే రిసీవ్డ్ సార్, ఎక్స్పెండిచర్. ఇంట్రెస్ట్ అకౌంట్ ఎప్పుడు డెబిట్ చేస్తామంటే ఒక అకౌంట్ డెబిట్ ఎప్పుడు చేస్తాం? ఎక్స్పెండిచర్. అప్పుడు సార్ క్రెడిట్ అయితే మనకి ఇన్కమ్ వచ్చింది సార్, అంటే ఇన్కమ్. అదే రిసీవబుల్ అయితే డెబిట్. ఎస్ సార్. ఇన్కమ్ రిసీవబుల్ కూడా ఏంటి? అసెట్ కదా, డెబిట్. అదే ఇన్కమ్ ఇంట్రెస్ట్ పేయబుల్ అయితే క్రెడిట్ సార్. క్రెడిట్. సో రెండు యాంగిల్లో ఆలోచించవచ్చు. ఒక ఇంట్రెస్ట్ అనే దాన్ని డెబిట్ చేశానంటే ఐదర్ ఎక్స్పెండిచర్ అయినా ఉండొచ్చు లేదా రిసీవబుల్ అయినా ఉండొచ్చు. అవును సార్. అదే ఒక ఇంట్రెస్ట్ అకౌంట్ క్రెడిట్ చేశాను అంటే అది ఇన్కమ్ అయినా ఉండొచ్చు, పేయబుల్ అయినా ఉండొచ్చు. సో బోత్ హ్యావ్ ఏ క్రెడిట్ బ్యాలెన్సెస్. ఇన్కమ్ అండ్ పేయబుల్ బోత్ హ్యావ్ ఏ క్రెడిట్ బ్యాలెన్సెస్. ఎక్స్పెండిచర్ అండ్ రిసీవబుల్ బోత్ హ్యావ్ ఏ డెబిట్ బ్యాలెన్సెస్. ఎస్ సార్. సో మొత్తానికి అయితే వాడు ఒక లెడ్జర్ అకౌంట్ లో ఏం అడిషనల్ గా యాడ్ చేయమన్నాడు? ఇంట్రెస్ట్ యాడ్ చేయమన్నారు. ఇంట్రెస్ట్ అని ఒక కాలమ్ ని యాడ్ చేసి మనం మాట్లాడితే ఆ స్టేట్మెంట్, ఆ లెడ్జర్ అకౌంట్ ని స్టేట్మెంట్ అని అంటాం. ఆ స్టేట్మెంట్ ఏమనొచ్చు అంట? అకౌంట్ కరెంట్ అనొచ్చు. అకౌంట్ కరెంట్ అనొచ్చు సార్. రైట్. థ్యాంక్ యూ. Some of the situations when account current is prepared are: point number 1, it is prepared when frequent transactions regularly taking place between the two parties. ఇద్దరి మధ్యలో చాలా ఫ్రీక్వెంట్ గా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఈ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తారంట. సో ఎందుకు ఏంటనేది మళ్ళీ చూద్దాం. నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ది మ్యానుఫ్యాక్చరర్ హూ సెల్స్ గూడ్స్ ఫ్రీక్వెంట్లీ టు ఏ మర్చెంట్ ఆన్ ఏ క్రెడిట్ and receives payment from him in installments at different intervals and charges interest on the amount which remains outstanding. సో నేను ఒక పర్సన్, నేను ఒక సెల్లర్. రైట్ నా? సో నువ్వు నాకు ఒక బయ్యర్. సో నేను గూడ్స్ సేల్ చేస్తూ ఉంటాను, నువ్వు నాకు డబ్బులు ఇస్తూ ఉంటావు. నేను 10,000 సేల్ చేస్తే నువ్వు నాకు 5,000 ఇవ్వచ్చు లేదా 1,000 రూపాయలు ఇవ్వచ్చు అడ్వాన్స్.
లేదు మళ్ళీ తర్వాత కొంచెం అమౌంట్ వచ్చు, మళ్ళీ నన్ను అడుగుతావు, మళ్ళీ సేల్ చేస్తాను, మళ్ళీ డబ్బులు ఇస్తావు. సో ఒక రోజు నువ్వు డబ్బులు ఇస్తుంటావు, ఒక రోజు నేను సేల్ చేస్తూ ఉంటాను. చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది ఇలా. ఎస్ సార్. ఇలా ఫ్రీక్వెంట్ గా జరిగితే అప్పుడు మనం అకౌంట్ కరెంట్ వాడతామంట. ఓకే సార్. రైట్. క్వశ్చన్ ఫస్ట్, నిత్య నేను క్వశ్చన్ అడుగుతాను. ఓకే సార్. అసలు మామూలుగా నువ్వు ఒక బయ్యర్వి, ఒక కస్టమర్వి, నేను గూడ్స్ సేల్ చేస్తాను, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలనుకో. ఓకే సార్. ఇలా డిఫరెంట్ డేట్స్ వచ్చి పేమెంట్ అడగడానికి ఇబ్బంది పడే కదా మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. అవును సార్. ఏంటో కాన్సెప్ట్? యావరేజ్ డ్యూ డేట్ సార్. యావరేజ్ డ్యూ డేట్, అంతే కదా. ఒక డేట్ చెప్తాను, ఆ డేట్ ను నువ్వు టోటల్ అమౌంట్ పే చేస్తే నీకు ఇంట్రెస్ట్ లాస్ ఉండదు, నాకు ఇంట్రెస్ట్ లాస్. ఎస్ సార్. కానీ ఈసారి కేసు అలా ఒక సింగిల్ పేమెంట్ కూడా కాదన్నమాట, డిఫరెంట్ పేమెంట్స్ చేస్తానంట. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 జనవరి సేల్ చేశాను, ఎస్ ఒక సార్. 5 రోజుల తర్వాత వచ్చి నేను చేసిన సేల్ లో 1000 రూపాయలు ఇస్తాడు. ఓకే సార్. నెక్స్ట్ డే మళ్ళీ నేను సేల్ చేస్తాను, మళ్ళీ వాడి దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు తీసుకొచ్చి మళ్ళీ డబ్బులు నీకు ఇస్తూ ఉంటాడు. అవసరమైతే ఒక్కోసారి నీకు ఎక్కువ డబ్బులు కూడా ఇచ్చేస్తుంటాడు. అవును సార్. అలాగే నువ్వు ఒక్కోసారి ఎక్కువ సేల్ కూడా చేసేస్తుంటావు. ఎస్ సార్. ఏదైనా జరగచ్చు ఈ సిచ్యువేషన్, అర్థమవుతుందా? ఎస్ సార్. ఒక స్పెసిఫిక్ డేట్, ఒక స్పెసిఫిక్ పేమెంట్ అని మాట్లాడుకుంటే యావరేజ్ డ్యూ డేట్. అలా కాదు, నాకు ఎలా జరుగుతుంది. ఇప్పుడు నేను వాడి దగ్గర నుంచి అయితే ఇంట్రెస్ట్ ఐదర్ నేనే ఇవ్వాల్సి రావచ్చు, లేదా వాడైనా ఇవ్వాల్సి రావాలి కదా. అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేట్ నేను 10,000 సేల్ చేశాను, వాడికి 1 మంత్ టైం ఇచ్చాను. ఎస్ సార్. 1 మంత్ తర్వాత వాడు మొత్తం పేమెంట్ చేశాడు అనుకో, నాకు ఇంక ఇంట్రెస్ట్ ఇవ్వాల్సిన లేదు. నేను చేసిన సేల్ కన్నా తక్కువ పేమెంట్ చేశాడు అనుకో, నాకు ఇంట్రెస్ట్ పే చేయాలి సార్. వాడు నాకు ఇంట్రెస్ట్ పే చేయాలిగా, నేను అడగాలి కదా. అడగాలి సార్. లేదు నేను సేల్ చేసిన దానికన్నా వాడు నాకు ఎక్కువ డబ్బులు ఇచ్చాడు అనుకో, అప్పుడు మనం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వాలి, వాడికి ఇంట్రెస్ట్ ఇవ్వాలి కదా. మొత్తానికి ఇంట్రెస్ట్ అయితే క్యాలిక్యులేట్ చేయాలి కదా. క్యాల్కులేట్ చేయాలి సార్. రైట్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో యావరేజ్ డ్యూ డేట్ ని అప్లై చేయడానికి అంత ఈజీయా? కొంచెం డిఫికల్ట్ అవుతుంది. డిఫికల్ట్ అండి, ఎందుకంటే డిఫరెంట్ డేట్స్ డిఫరెంట్ అమౌంట్స్ ఇస్తాను అంటే ఇప్పుడు యావరేజ్ డ్యూ డేట్ కూడా పాపం ఏం చేయలేదు. ఎస్ సార్. సో అందుకని ఇలాంటి సిచ్యువేషన్ లో వాడు ఉపయోగించే స్టేట్మెంట్ పేరు ఏంటంటే అకౌంట్ కరెంట్. అకౌంట్ కరెంట్. A consignee of goods can also prepare a account current if the latter is to settle the account at the end of the consignment and interest is chargeable on outstanding balance. ఈవెన్ కన్సైన్మెంట్ లో కూడా దీన్ని వాడుకోవచ్చు అని చెప్తున్నాను, ఎందుకంటే అక్కడ కూడా ఫ్రీక్వెంట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. An account current is also frequently prepared to set out the transactions taking place between a banker and customer. నేనున్నాను, నాకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, నేను డబ్బులు వేస్తుంటాను తీస్తుంటాను. అలాంటప్పుడు బ్యాంకర్ చార్జ్ చేసి రావచ్చు, నాకే బ్యాంకర్ ఇవ్వాల్సి రావచ్చు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా ఏం చేయొచ్చు ఉండదు. అకౌంట్ కరెంట్ వాడొచ్చు. It is prepared when 2 or more persons in a joint venture, each co-venture is entitled to interest on the investment and also no separate books are maintained for it. So joint venture concept మనకి ఫౌండేషన్ లో లేదు, తీసేశాడు. సో అయినప్పటికీ నాట్ అన్ ఇష్యూ. ఒక 2-3 కలిసి ఒక బిజినెస్ చేసినప్పుడు దాని జాయింట్ వెంచర్ అంటాం. వాడు ఇన్వెస్ట్ చేస్తుంటాడు, అవసరమైన వాళ్ళు తీసుకుంటాడు. సిమిలర్ టు పార్ట్నర్షిప్. అలాంటి కేసులో కూడా మనం ఏం చేయొచ్చు అంటానా, అకౌంట్ కరెంట్ ని యూస్ చేయొచ్చు. ఎస్ సార్. రైట్. సో ఫస్ట్ బేసిక్ థింగ్ చెప్పాను. ఎస్ సార్. మ్యూట్ చేశాను నిత్య. ఓకే సార్. సో ఈ దీనిలో బేసిక్ థింగ్స్ వాడు చెప్తున్న ఒకే పాయింట్ ఏంటంటే, ఒక మన బుక్స్ లో ఒక కస్టమర్ తో ఒక పర్సన్ తో ఒక రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు ఆ రెగ్యులర్ అకౌంట్ లో ఇంట్రెస్ట్ ను కూడా యాడ్ చేసి ఒక కాలం క్రియేట్ చేసి ఒక లెడ్జర్ ఫార్మేట్ లో ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తే దాని పేరు ఏమన్నాడు వాడు, అకౌంట్ కరెంట్ అన్నాడు. అలాగే ఈ అకౌంట్ కరెంట్ చేయాలంటే వాళ్ళిద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్స్ ఫ్రీక్వెంట్ ట్రాన్సాక్షన్స్ జరిగి ఉండాలంట, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ జరిగి ఉండాలంట. సో దానివల్ల అకౌంట్ కరెంట్ మనం ఉపయోగించుకుని ఎవరికి ఇంట్రెస్ట్ పే చేయాలనేది తెలుసుకోవచ్చు అని చెప్తున్నాను. బట్ యాక్చువల్గా ఇవన్నీ కూడా అంటే లైక్ బిఫోర్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది కంప్యూటర్స్, లైక్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ లేనప్పుడు ఈ టెక్నిక్ మనం వాడేవాళ్ళం నాన్న. కానీ ఇప్పుడు వచ్చిన సిస్టమ్స్ వల్ల ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్స్ జరిగిపోతున్నాయి. బట్ అయినప్పటికీ స్టిల్ ఇంకా ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో చాప్టర్ ఉంది. సో ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో కానీ యాక్చువల్గా ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ మనం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం ఇవన్నీ ఆటోమేటిక్ జరిగిపోతుంది. ఈవెన్ యావరేజ్ డ్యూ డేట్ కూడా అంతే. సో కాబట్టి అయినప్పటికీ సో మనకి చాప్టర్ ఉంది కాబట్టి టెక్నిక్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, an account current has two parties, the one who renders the account and the other to whom the account is rendered. ఎవరు పంపిస్తున్నారు? ఇప్పుడు నేను నీకు స్టేట్మెంట్ పంపించవచ్చు, నువ్వు రిసీవ్ చేసుకుంటావు. This indicating that heading in the heading of an account current which is likely following A in account current with B. సో వాడు ఏం చెప్తున్నాడు, సెంటెన్స్ అబ్జర్వ్ చేయనా ఇక్కడ. A in అకౌంట్ కరెంట్ విత్ బి. చాలా మంది పిల్లలు దీంతో కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు, జాగ్రత్తగా నేను చెప్తున్నాడు. ఇట్ ఇంప్లాయిస్ దట్ ఏ ఈజ్ ఏ కస్టమర్
సో నార్మల్ గా ఇన్ అనే వర్డ్ తీసాను అనుకో, ఏ అకౌంట్ అనొచ్చా లేదా? మన బుక్స్ లో ఇప్పుడు బి అనే వర్డ్ బుక్స్ లో ఏ అనే ఒక కస్టమర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తే హెడ్డింగ్ ఏమని పెడతాం? ఏ అకౌంట్. ఇప్పుడు కూడా అంతే, ఏ అకౌంట్. దానికి వర్డ్ ఏం యాడ్ చేస్తాం? కరెంట్. ఏం యాడ్ చేస్తాం? ఇన్ అకౌంట్ కరెంట్ విత్ బి మీన్స్ బి బుక్స్ అని అర్థం. నాన్న బి బుక్స్ లో ఏ లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తానని అర్థం. జనరల్ గా అర్థం చేసుకోవచ్చు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్ ఎంప్లాయిస్ ద కస్టమర్ అండ్ ద అకౌంట్ ఈస్ బీయింగ్ రెండర్డ్ అండ్ ద ప్రిపేర్డ్ టు హిమ్ బై బి. ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు? బి. అంటే ఎవరి బుక్స్ లో ఉన్నాం? బి బుక్స్ లో. సో బి బుక్స్ లో ఒక లెడ్జర్ అకౌంట్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో లెడ్జర్ అకౌంట్ లో అకౌంట్ అమౌంట్ తో పాటుగా ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేసి చెప్తున్నాం కాబట్టి ఏ అకౌంట్ అనకూడదు, ఏ అకౌంట్ కరెంట్ అన్నారు. ఎవరి బుక్స్ లో? బి బుక్స్ లో. సో కాబట్టి సింపుల్ హెడ్డింగ్ ఏమని చెప్తాడు? ఏ ఇన్ అకౌంట్ కరెంట్ విత్ బి అని చెప్తున్నాను. సో జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి. సో సింపుల్ గా రైట్, ఫస్ట్ మనం ఎప్పుడు రాసేదాన్ని కస్టమర్ పేరు రాస్తాం కాబట్టి అదే ఫస్ట్ ఉన్నది వాడి పేరు, అకౌంట్ నేమ్. ఎవరు బుక్స్ లో రాస్తున్నామో వాడి బుక్స్ ఏం చేయాలి? లాస్ట్ లో మెన్షన్ చేయాలి విత్ దట్ పర్సన్. ఇది మీనింగ్. రైట్. సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఫస్ట్ సెంటెన్స్ లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. రైట్. సో దీనిలో ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్ కరెంట్ విత్ 3 మెథడ్స్ అన్నాను. నేను మూడింటి గురించి నేను డిస్కస్ చేస్తాను. దానికన్నా ముందు ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందో, దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అని దాన్ని ఒకసారి చూద్దాం. చిన్న ఎగ్జాంపుల్, ఒక సింపుల్ ట్రాన్సాక్షన్ తీసుకున్న తర్వాత మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ సమ్ సాల్వ్ చేద్దాం. సో నేను చెప్పిన పర్సన్ రెస్పాండ్ అవ్వండి. అంజని. ఎస్ సార్. మా అంజని ఫర్ ఎగ్జాంపుల్ బి అనే పర్సన్ యొక్క బుక్స్ అమ్మ. ఓకేనా? ఓకే సార్. సో బి ఈజ్ ఫ్రీక్వెంట్లీ డూయింగ్ ట్రాన్సాక్షన్స్ విత్ ఏ. ఓకేనా? సో ఇప్పుడు దీనికి హెడ్డింగ్ ఏమని పెడతాం? ఏ ఇన్ అకౌంట్ కరెంట్ విత్ బి. అంతే, ఏ ఇన్ అకౌంట్ కరెంట్ విత్ బి. రైట్. సో దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా ఒక లెడ్జరే ఉందనుకున్నా, ఒక లెడ్జర్. బి అనే బుక్స్ లో ఒక లెడ్జర్, ఏ అనే లెడ్జర్ ప్రిపేర్ చేసినప్పుడు మనం ఉపయోగించేటటువంటి కాలమ్స్ ఏముంటాయి చెప్పిన ఒక లెడ్జర్ అకౌంట్ కాలమ్స్? డేట్, పర్టికులర్స్. 1 సెకండ్. ఓకే సార్. రైట్. డేట్ కాలమ్, పర్టికులర్స్ కాలమ్. ఓకే, పర్టికులర్స్. ఇక్కడ ఇంట్రెస్ట్ కాలమ్ కూడా యాడ్ చేస్తామేమో కదా సార్? ఫస్ట్ మామూలుగా అడుగుతున్నాను. మామూలు లెడ్జర్ ఫోలియో ఉంటుంది కదా, లెడ్జర్ అకౌంట్. మామూలు లెడ్జర్ అకౌంట్ అయితే జనరల్ ఫోలియో అమౌంట్ ఇన్ రూపీస్ సార్. అమౌంట్ అంతేనా? ఎస్ సార్. ఇవి జనరల్ గా ఉండే కాలమ్స్ కదా? ఎస్ సార్. జనరల్ గా ఉండే కాలమ్స్ ఒక లెడ్జర్ కాలమ్స్. ఇప్పుడు ఈ లెడ్జర్ కాలమ్స్ దీంతో పాటుగా అడిషనల్ గా మనకి ఏ కాలం కావాలంట? ఇంట్రెస్ట్ సార్. ఇంట్రెస్ట్ అనే కాలం. ఇంట్రెస్ట్ అనేది కూడా కనబడాలి, నాకు ఇంట్రెస్ట్ కూడా తెలియాలి. ఓకేనా? ఎస్ సార్. సో ఇట్ బోత్ సైడ్స్ ఇన్ ఇంట్రెస్ట్ కాలమ్ కూడా యాడ్ చేస్తే దెన్ ది లెడ్జర్ ఈజ్ నోన్ యాజ్ అకౌంట్ కరెంట్. ఎస్ సార్. రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థింగ్, ఒక లెడ్జర్ ప్రిపేర్ చేయాలంటే మనకు కంపల్సరీగా ట్రాన్సాక్షన్ తెలియాలి. ఎస్ సార్. అంటే మన అకౌంట్ కరెంట్ అనే టాపిక్ ని మనం సాల్వ్ చేయాలంటే రెండు విషయాలు. ఒకటి, అకౌంటింగ్ ఎంట్రీస్ పర్ఫెక్ట్ గా రావాలి విత్ పర్సన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్సన్ నుంచి పర్చేజ్ చేశాను, ఎంట్రీ క్రెడిట్ పర్చేజ్. పర్చేసెస్ అకౌంట్ డేటా టు ఆ పర్సన్ అకౌంట్ సార్. క్రెడిటర్. రైట్ నా? ఎస్ ఏ అనేవాడి క్రెడిటర్ అవ్వకూడదని రూల్ ఏం లేదుగా? లేదు సార్. లేదండి, ఏదైనా ఉండొచ్చు, మనం ఎవరైనా ప్రిపేర్ చేయొచ్చు. ఒక పర్సన్ ప్రిపేర్ చేస్తాం అంత ఫ్రీక్వెంట్ గా ఉండే ట్రాన్సాక్షన్స్. రైట్ నా? సో అకౌంటింగ్ ఎంట్రీస్ క్రెడిట్ పర్చేజ్, క్రెడిట్ సేల్, క్యాష్ పేమెంట్, క్యాష్ రిసీట్. రైట్ అన్న? బిల్ డ్రాన్, బిల్ హానర్డ్, ఇలా ప్రతి విషయం మీద మనకి ఒక అకౌంట్ అంటే ఒక పర్సన్ కి సంబంధించి ఏ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో ప్రతి ట్రాన్సాక్షన్ కి మనకి ఏం తెలియాలి? అకౌంటింగ్ ఎంట్రీ తెలియాలి సార్. తెలియాలి. ఒకవేళ అకౌంటింగ్ ఎంట్రీ నువ్వు మిస్టేక్ చేస్తే ఆటోమేటిక్ అకౌంట్ కరెంట్ ఏమవుద్ది? సంపోయినట్టు. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్ డ్రా చేశాను, ఏ అనే పర్సన్ మీద బిల్ డ్రా చేశాను, ఎంట్రీ ఏంటి సార్? ఏ అనే పర్సన్ మీద బిల్ డ్రా చేశాను, ఎంట్రీ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు ఏస్ అకౌంట్. సో ఏ అకౌంట్ లో క్రెడిట్స్ అని బిల్స్ రిసీవబుల్ అని రాయాలి, నాకు తెలియాలి కదా? ఎస్ సార్. ఆ బిల్ హానర్ అయింది అనుకో, ఎంట్రీ ఏంటి?
క్యాష్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అంటే అకౌంట్ దీనిలో ఏలోకి అసలు రాదు కదా అది, రాదు సార్. నాకు తెలియాలి. అర్థమవుతాను. అదే బిల్లు డిజానర్ అయిందనుకో ఎంట్రీ ఏంటి ఏస్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవ్ అంటే బిల్స్ ఖచ్చితంగా రిసీవ్ మళ్ళీ నేను ఏం చేయాలి, ఈ లెడ్జర్ లో తీసుకురావాలి కదా దాన్ని. తీసుకురావాలి సార్. సో ప్రతి ట్రాన్సాక్షన్ రిలేటెడ్ విత్ ఎ పర్సన్ షుడ్ బి నోన్ కదా నాన్న. అది తెలియకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెడ్జర్ ప్రిపేర్ చేయగలం కరెక్ట్ గా. చేయలేం సార్. ఫస్ట్ థింగ్ ఓకేనా, ఇది క్లియరే కదమ్మా. క్లియరే సార్. రెండు ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా నీకు అర్థం అవడం కోసం నేను ఫస్ట్ అకౌంటింగ్ ఎంట్రీ ఒకటి రాస్తాను, తర్వాత మనం దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు నేను ఏ అనే అకౌంట్ ప్రిపేర్ చేస్తాను ఎవరి బుక్స్ లో, బి బుక్స్ లో సార్. ఫర్ జనవరి ఎండింగ్, జనవరి 31st, ఒక 1 month కి ఒక పీరియడ్ కి స్టేట్మెంట్ తయారు చేస్తున్నాను. ఎక్కడి నుంచి, ఫ్రమ్ 1st January టు 31st January. ఓకేనా. 1st Januaryలో ఫర్ ఎగ్జాంపుల్ 1st Januaryలో సేల్ చేశాను నేను ఏ అనే పర్సన్ కి ఎంట్రీ టు సేల్స్ అకౌంట్ అని రాస్తాను సార్. టు సేల్స్ అకౌంట్. నేను ఎంట్రీస్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు కదా. లేదు సార్. రైట్, టు సేల్స్ అకౌంట్. సో ఏ అకౌంట్ బిట్ టు సేల్స్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 lakh rupees సేల్ చేశాను. ఎస్ సార్. ఇప్పుడు ఈ 1 lakh rupees లో నుంచి రైట్ నాన్న సమ్ ఎస్ సార్. 13th సమ్ 15th January నాకు ఆ ఏ ఒక 20,000 పేమెంట్ ఇచ్చాడు. ఎస్ సార్. బై క్యాష్ అకౌంట్. బై క్యాష్ అకౌంట్ అమౌంట్ కాలంలో 20,000. రైట్, ఇది జరిగిందన్న. సో ఇప్పుడు 31st January ఎండింగ్ కి ఎస్ సార్. ఏకి సంబంధించి నేను స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. ఎస్ సార్. చేసి వాడికి పంపిస్తా ఏమని, ఇదిగో ఇది స్టేట్మెంట్, దీనిలో నేను నీకు 1 lakh సేల్ చేశాను, నువ్వు నాకు 20,000 ఇచ్చావు. సో దీన్ని బేస్ చేసుకుని నువ్వు నాకు ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి రావచ్చు, లేదా నేను నీకు ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి రావచ్చు. ఎస్ సార్. రైట్, ఇప్పుడు నువ్వు చెప్పు, ఒక ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే నాకు కావాల్సినవి ఏమేంటి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి సార్. ఎన్ని మంత్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నామో కావాలి సార్. ఓకే, ఫస్ట్ థింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి అన్నావు. సో నేను నీకు డేటా ఇస్తాను. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమ్ 5%. ఓకేనా. ఎస్ సార్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 5%. 5%. డ్యూ డేట్ కావాలి కదా, టర్మ్ కావాలంటే. ఎస్ సార్. ఒక ట్రాన్సాక్షన్ కి డ్యూ డేట్ పీరియడ్ అంటే వాడికి సేల్ కి పీరియడ్ 1 month క్రెడిట్ సేల్. ఎస్ సార్. రైట్ నా. ఎస్ సార్. ఇప్పుడు ఇది సిచ్యువేషన్. లేదు ఇంకా కొంచెం ఈజీగా అర్థం. ఫస్ట్ 10 days ఇస్తాను నేను. 10 days డ్యూ అంటే లైక్ క్రెడిట్ పీరియడ్. సేల్ చేశాక ఎన్ని రోజుల్లో డబ్బులు పే చేయాలి, 10 days లో పే చేయాలి. 10 days లో పే చేయాలి. ఇది టర్మ్ నాన్న. ఎస్ సార్. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి చెప్పగలవా ఎవరెవరికి ఎంత ఇవ్వాలో. ఎవరెవరికి ఎంత ఎంత సార్. అప్పుడు ఏకి ఏకి ఇవ్వాలా, లేదా ఏ బికి ఇవ్వాలా, నువ్వు నాకు చెప్పాలి. ఏనే బికి ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి, ఎంత అమౌంట్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. మరి క్యాలిక్యులేట్ చేయగలమా చేయలేమా, కష్టమైన విషయం ఉందా దీనిలో. కాదు సార్. చెప్పనా పర్వాలేదు, నీ డౌట్ ఏంటి చెప్పు. క్యాలిక్యులేటర్ కింద వదిలేసాను సార్. ఓకే నాన్న, నెక్స్ట్ పర్సన్. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం నాన్న. నెక్స్ట్ రేపు చెప్తే కానీ అమిత్ కుమార్. సార్. అమిత్ క్యాలిక్యులేట్ చేద్దామా. ఎస్ సార్. నీ దగ్గర ఉంది క్యాలిక్యులేటర్. ఉంది సార్. రైట్ నాన్న, చెప్పు నాన్న. నీకు ఎగ్జాంపుల్ అర్థమైందా. ఎస్ సార్. రైట్ చెప్పు. 80,000 మీద క్యాల్కులేట్ చేయాలి. సో 80,000 మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, నువ్వేం చెప్తే అది నేను చేస్తాను. ఫస్ట్ 80,000 మీద ఎంత క్యాలిక్యులేట్ చేద్దాం. 5% అన్నారు కదా సార్. ఓకే 5%. ఓకే, ఎన్ని రోజులు క్యాలిక్యులేట్ చేయమంటాను, నువ్వు చెప్పాలి, నువ్వు చెప్తే నేను రాస్తాను. ఫైవ్ డేస్ సార్. 5 days మీన్స్ 5/365 అప్రాక్సిమేట్ 365 అనుకున్నాం అంతేనా. ఇంటూ 5% into 5 days, 5 divided by 365. సో ద ఆన్సర్ ఈస్ 55 rupees అప్రాక్సిమేట్ వచ్చింది నువ్వు చెప్పిన దాని ప్రకారం. ఈజ్ ఇట్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే బికి ఏ నుంచి 55 రూపాయలు ఇంట్రెస్ట్ రావాలి అంతేనా. రాంగ్ సార్. అమిత్ నువ్వేనా చెప్తున్నావు. ఎస్ సార్. రైటా రాంగా ఇది. రాంగ్ సార్. నువ్వు చెప్పింది రాంగ్ నువ్వే అంటావు. ఓకే రైట్ ఆన్సర్ ఏంటో ఏమైనా ఆలోచించుకోని ఇంకేమైనా. రైట్, నేను 1st January సేల్ చేశానా. ఎస్ సార్.
నాకు ఎప్పుడు టర్మ్ ఎంత ఇచ్చాం? 10 days, sir. నువ్వేమో కస్టమర్, నేను సెల్లర్, ఓకేనా? నువ్వు బయ్యర్, నేను సెల్లర్, ఓకే కదా? Okay, sir. ఇప్పుడు నేను నీకు 1 lakh సేల్ చేశాను. నీకు Yes, sir. టర్మ్ ఎంత ఇచ్చాను? 10 days, sir. నువ్వు నాకు ఎప్పుడు పే చేయాలి 1 lakh? 10th January. 10th జనవరిలో పే చేయాలి కదా? Yes, sir. నువ్వు 10th జనవరిలో పే చేయాలి, కానీ నాకు పేమెంట్ ఎప్పుడు ఇచ్చావు? 5th. 15th జనవరి. 15 Okay, కాదు, sir. Okay, sir. అక్కడ 15th జనవరి. 5th అనుకున్నాను, sir. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, 5th అనుకున్నా కూడా నువ్వు చెప్పిన మిస్టేక్, నాట్ అన్ ఇష్యూ. Yes, sir. 15th జనవరి, రైట్ అన్న? Okay. Yes, sir. 15th జనవరి నువ్వు నాకు 20,000 ఇచ్చావు. Yes, ఇప్పుడు sir. ఆలోచించు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 lakh 10 days లో పే చేయాల్సింది 10 days 15 పే days. చేయాలి. డ్యూ డేట్ ఎప్పుడు? 15 days లో. 10th జనవరి. Yes, sir. నువ్వు 15th ఇచ్చావు. అది కూడా 20,000 ఇచ్చాను, sir. అది కూడా 20,000 ఇచ్చావు. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? నువ్వు ఆలోచన చెప్పాలి. క్వశ్చన్ అర్థమవుతుంది కదా అమిత్? Yes, sir. క్వశ్చన్లో ఏం డౌట్ లేదు కదా? No, sir. క్యాలిక్యులేట్ చేద్దాం, చెయ్యి, మళ్ళీ చేస్తాం. 1 lakh మీద 5% క్యాల్కులేట్ చేయాలి. వెరీ గుడ్. 1 lakh మీద క్యాలిక్యులేట్ చేస్తాను సార్. 5%. అలా ఎన్ని రోజులకి? 5 days ఎక్స్ట్రా, sir. ఓకే, 5 days డిలే చేశాడు కాబట్టి ఫస్ట్ 5 days క్యాలిక్యులేట్ చేస్తానంట, అంతేనా? Yes, sir. ఓకే, వెరీ గుడ్, రైట్. ఎంత అమౌంట్? 1 lakh into 5% into 5 divided by 365. సో 60, అరౌండ్ 68.49 వచ్చిందన్న. Yes, sir. రైట్ అమిత్, అంతేనా? ఇంకేమైనా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తావా? ఇంకా ఉంది, sir. ఇంకేంటి? 20,000 15th జనవరి ఇచ్చాడు కదా? Yes, sir. ఇచ్చాడు కదా? డిలే చేశారు, sir. డిలే చేశాడు. డిలే చేసేందుకు ఇంట్రెస్ట్ ఆల్రెడీ వేసావు కదా? Yes, sir. డిలే చేసినందుకు 1 lakh మీద వేసావు ఆల్రెడీ ఇంట్రెస్ట్. Yes, sir. మళ్ళీ కొత్తగా 15th టర్మ్ జనవరి రాస్తారా, sir? నువ్వు చెప్పిన 5 days డిలే చేసిన తర్వాత మొత్తం అమౌంట్ వచ్చిందా? No, sir. రాలే. ఇంకా ఎంత రావాలి? ఇంకా 80,000 రావాలి. 80,000 రావాలి. ఈ 80,000 మీద 5% చొప్పున ఎన్ని రోజులు బట్టి ఇంట్రెస్ట్ చార్జ్ చేయాలి అడిగి? ఇంకా నేను ప్రజెంట్ స్టేట్మెంట్ 10 days ప్రిపేర్ చేస్తాను. 31st జనవరి కాబట్టి 31st జనవరి వరకు క్యాలిక్యులేట్ చేస్తాను. సరే, మళ్ళీ చెప్పండి, సార్. నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్న స్టేట్మెంట్ ఎప్పటి వరకు? 31st January. సో 31st జనవరి వరకు ప్రిపేర్ చేస్తాను. ఓకే, సార్. అంటే ఇప్పుడు దాకా పేమెంట్ ఇవ్వలేదు కదా? ఎస్, సార్. నేను 31st జనవరి నీకు రిపోర్ట్ ఇవ్వాలి. ఎస్, సార్. అకౌంట్ కరెంట్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ లో నేను అడగాలి ఏమని? 31st జనవరికి నువ్వు నాకు పే చేయాల్సిన ఇంట్రెస్ట్ ఎంత అని నీకు చెప్పాలి కదా? ఎస్, సార్. నేను క్యాలిక్యులేట్ చేయాలి. ఎస్, సార్. సో ఇప్పుడు నువ్వు అన్నావు 1 lakh మీద 5 days కి 68 రూపీస్. ఎస్, సార్. 20 ఇచ్చేసాడు కాబట్టి మిగిలిన 80,000 మీద 5% చొప్పున ఎస్, ఎన్ని సార్. రోజుల పాటు నువ్వు ఇంకా డిలే చేస్తున్నావు? ఇంకా 16. ఇంకో 15 days. ఎస్, అంతేనా? 16, సార్. 31st కదా, సార్. ఓకే, 16 నాట్ అన్ ఇష్యూ. 1 day గురించి మ్యాటర్ కాదు, ఓకేనా? 16 Okay. days. 80,000 ఇంటూ 5% ఇంటూ 16 డివైడెడ్ బై 365. ఇంతేనా నీ ఉద్దేశం? ఎస్, సార్. సో అప్పుడు టోటల్ గా 175.34 ప్లస్ 68.49. అప్రాక్సిమేట్ ఆన్సర్ 243 రూపీస్ ఏ నుంచి బికి 31st జనవరికి రావాల్సిన అమౌంట్. అవునా కదా? ఎస్, సార్. అవునా కదా నాన్న? ఎస్, సార్. రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ తర్వాత 20th జనవరిన మళ్ళీ క్యాష్ ఇస్తానన్న, బై క్యాష్ ఓ 5,000 ఇచ్చాడు అనుకుందాం. మళ్ళీ నువ్వు ఇక్కడ ఈ మధ్యలో ఇంకోసారి సేల్ ఇంకో 10,000 చేసావు. ఇదేమో 3rd జనవరి జరిగింది, ఓకేనా? ఎస్, సార్. ఇలా ఒక నెలలో 50 ట్రాన్సాక్షన్ చేసావు. నీ పరిస్థితి ఏంటి? నువ్వు చెప్పినట్టు క్యాలిక్యులేట్ చేయాలంటే చేయలేము, సార్. కష్టం కదా? ఎస్. whenever there is a difficulty there is a technique. ఎస్, సార్. సో ఇప్పుడు టెక్నిక్ కావాలన్నా, రైట్ నాన్న? ఎస్, సార్. సో ఇప్పుడు నేను ఇందాక తీసుకున్న 2 ట్రాన్సాక్షన్ ఫస్ట్ ఆలోచిస్తాను. ఓకే, సార్. వీడు చెప్తున్న టెక్నిక్ ఏంటంటే సింపుల్ అని ఏం లేదు. డ్యూ డేట్ నుంచి ఏ రోజైతే నువ్వు స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తావో స్టేట్మెంట్ డేట్ వరకు డెబిట్ లో ఉన్న దాని మీద క్యాలిక్యులేట్ చేయి, క్రెడిట్ లో ఉన్న దాని మీద క్యాలిక్యులేట్ చేయి. అర్థం ఆ కాదు. అమౌంట్ వచ్చిందా, ₹1,00,000 వచ్చిందా, ప్రీవియస్ అమౌంట్ వచ్చింది, ఇవన్నీ నీకు వద్దు, ఇంకా టైం వేస్ట్ నీకు. సార్ ఏంటి సార్?
నీకు నేనేం చెప్తాను, 1 lakh నేను సేల్ చేశానా ఫస్ట్ జనవరిలో, ఎస్ సార్ 15th జనవరిలో 20,000 వచ్చిందా? ఎస్ సార్ ఇంకా నేను ప్రతి ట్రాన్సాక్షన్ యొక్క అమౌంట్ ని ఐడెంటిఫై చేసి పని పెట్టుకోను. ఎస్ సార్ ఇప్పుడు నేను అలా ఐడెంటిఫై చేయడం వల్ల కదా ఒక్క ట్రాన్సాక్షన్ కి ఎంత సేపు పట్టింది. ఎస్ సార్ నేను ఐడెంటిఫై చేయను, అలాగా డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తా. ఒక సింపుల్ టెక్నిక్ ఏమన్నాడంటే వాడు, డ్యూ డేట్ ఫస్ట్ ఐడెంటిఫై చేయాలంట. ట్రాన్సాక్షన్ కి ఏం కావాలి? డ్యూ డేట్ సార్ డ్యూ డేట్. సో ఫస్ట్ జనవరి సేల్ కి డ్యూ డేట్ ఉందా లేదా? 10 days ఇచ్చారు సార్. ఓకే, 10th జనవరి నువ్వు ఉంచుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 days అని కదా, 10th జనవరి నువ్వు ఉంచుకుందాం. ఓకే సార్. రైట్ అండి. అమౌంట్ కి డ్యూ డేట్ ఏమైనా ఉంటుందా? అమౌంట్ ఉండదు సార్. అమౌంట్ కూడా అదే డ్యూ డేట్ నాన్న. అంటే ఏ డేట్ అయితే నాకు పేమెంట్ వచ్చిందో అదే డ్యూ డేట్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అంటే డేట్ ఇప్పుడు 15th జనవరి. ఓకేనా? ఓకే సార్. రైట్. ఇప్పుడు చూడు, 10th జనవరి డ్యూ డేట్ నుంచి 31st జనవరికి అంటే ఎన్ని రోజులు? 21 days. ఇక్కడ అమౌంట్ ఎంత ఉంది డెబిట్ సైడ్? 1 lakh. 1 lakh మీద క్యాలిక్యులేట్ చేయి. సో 1 lakh ఇంటూ 21 days డివైడ్ బై 365 ఇంటూ 5%. 5%. దట్ ఈక్వల్స్ టు 287 అప్రాక్సిమేట్ ఇంట్రెస్ట్ నా డెబిట్ సైడ్. ఎస్ సార్. క్రెడిట్ సైడ్ ఈ 20,000 15th జనవరి నుంచి ఇక్కడ నుంచి 31st జనవరి వరకు అంటే ఇంకో 16 days. 20,000 ఇంటూ 16 by 5 into 5%. That equals to approximately 43.8. Yes sir. So minus 287. So that equals to 243 rupees. Yes sir. 287 debit minus 43.8 credit. The difference is 243. right now. ఇప్పుడు నేను ఇలా ఎన్ని డెబిట్లు ఉంటే అన్నిటికి, ఎన్ని క్రెడిట్లు ఉంటే అన్నిటికి నేను అప్లై చేస్తే నాకు ఆటోమేటిక్ గా రావాల్సిన ఇంట్రెస్ట్ కదా వస్తుంది. ఎస్ సార్. ఒకదానికి అప్లై అయిందంటే ఇంకెన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నా అదే కదా అప్లై అవుద్ది. ఎస్ సార్. సింపుల్ ఇదే లాజిక్ వాడు చెప్తున్నాడు. అకౌంట్ స్టేట్మెంట్, అకౌంట్ కరెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ టు ట్రాన్సాక్షన్, రిసీట్, సేల్, రిసీట్ కంపేర్ చేయొద్దు. ఎస్ సార్. డోంట్ వేస్ట్ యువర్ టైం అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు వాడు? డెబిట్ సైడ్ ఏమున్నాయో అవి తీసుకో, దేనికి డ్యూ డేట్ ఉంటే దానికి డ్యూ డేట్ రాయి. ఎస్ సార్. డ్యూ డేట్ లేని దానికి ఎప్పుడు ఇచ్చారో అక్కడ ఆ ట్రాన్సాక్షన్ డేట్ విల్ బి కన్సిడర్డ్ as a due date. ఎస్ సార్. If there is a due date for the transaction, write the due date. If there is no due date for the transaction date will be the due date. Due date. Point number 1 clear ena? Yes sir. Calculate interest for the debit item for the debit and credit item credit. Yes sir. నా డెబిట్ ఇంట్రెస్ట్ రావాల్సిన ఇంట్రెస్ట్ నాకు ఇక్కడ ఎక్కడ ఇంట్రెస్ట్ పడి క్యాష్ రూపంలో పే చేయలే. రావాల్సిన ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ డెబిట్ అంటే రిసీవబుల్. డెబిట్ అంటే రిసీవబుల్. ఐదర్ ఎక్స్పెండిచర్ అయి ఉండొచ్చు లేదంటే రిసీవబుల్ అయినా ఉండొచ్చు. yes sir. కానీ ఇక్కడ మనకి ఏమని తీసుకోవాలి? దీని రిసీవబుల్. The 287 receivable, 48 payable. Yes sir. The net amount to be receivable from the A 243 is 243. 43. అర్థమైందా నేను చెప్పాను? yes sir. ఇప్పుడు నువ్వు సింపుల్ లాజిక్ ఏమంటే ఇదే 20,000 మళ్ళీ క్యాష్ ఇచ్చాడనుకో ఒక 10-30,000, ఇదే 1 lakh సంబంధించి 20,000 ఒకసారి 30,000 ఒకసారి డబ్బులు ఇచ్చాడు అనుకో వాడు. yes sir. అప్పుడు నేను ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సార్ 1 lakh మీద ఇందాక అన్నట్టు 5 days కి ఇంట్రెస్ట్, మళ్ళీ 1 lakh మీద 80,000 మీద 20 days కి ఇంట్రెస్ట్. రైట్ అన్నా? ఎక్కువ ఏమవ్వదు, టైం తీసుకుంటుంది అంతే. ఓకే సార్. అమౌంట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా ఇందాక మనం చేస్తే ఆన్సర్ వస్తుంది, కానీ ఏమవుద్ది? టైం తీసుకుంటాం. ఆ టైం తీసుకోకుండా మనం ఉపయోగించే టెక్నిక్ ఏంటి? అకౌంట్ కరెంట్. ఓకే సార్. ఒకటి చిన్న సింపుల్ లాజిక్ అమిత్. అంటే అకౌంట్ కరెంట్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలా? ఎస్ సార్. ఇంట్రెస్ట్ అంటే ఏం కావాలి? అమౌంట్ కావాలి. అమౌంట్ కాలం ఆల్రెడీ ఉందా లేదా? ఎస్ సార్. ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి, అది వాడు క్వశ్చన్ లో ఇస్తాడా ఇవ్వడా? ఎస్ సార్. ఇంటూ ఇంకేం కావాలి? నెంబర్ ఆఫ్ డేస్ కావాలి. ఎస్ సార్. నెంబర్ ఆఫ్ డేస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్కడి నుంచి ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలి? ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇష్యూ టు డ్యూ డేట్. డ్యూ డేట్ నుంచి డేట్ ఆఫ్ స్టేట్మెంట్ వరకు. డ్యూ డేట్ నుంచి డేట్ ఆఫ్ స్టేట్మెంట్ వరకు. ఎస్ సార్. సో డ్యూ డేట్ అనేది కావాలి కాబట్టి ఒక కాలం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే డ్యూ డేట్ ఒక కాలము ప్లస్ నెంబర్ ఆఫ్ డేస్ ఒక కాలము యాడ్ చేసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే సార్. అంటే అకౌంట్ లెడ్జర్ లో ఇంట్రెస్ట్ కాలం ని యాడ్ చేయాలంటే నేను ఇంకో రెండు కాలం అడిషనల్ గా యాడ్ చేయాలి. ఏంటి ఆ కాలమ్ సార్? డ్యూ డేట్ అండ్ నంబర్ ఆఫ్ డేస్. సింపుల్. డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ బోత్ సైడ్స్ డ్యూ డేట్, నెంబర్ ఆఫ్ డేస్, ఇంట్రెస్ట్. yes sir. మూడు కాలమ్స్ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ బోత్ సైడ్స్ నేను యాడ్ చేస్తే గనక దెన్ ది అకౌంట్స్ కరెంట్ ఈస్ ప్రిపేర్డ్. రైట్ నానా? yes sir.
అంతేనా, అయిపోయింది టాపిక్ ఇంతే. బేసిక్ అండర్స్టాండింగ్ ఇది ఫస్ట్ అర్థమైనట్టేనా? ఎస్ సార్. రైట్. సో ఎవరికైనా ఈ క్యాలిక్యులేషన్ లో ఎవరికైనా దీనిలో అర్థం కాని విషయం ఏమైనా ఉంటే చెప్పచ్చు నాకు ఫస్ట్. ఎవరికైనా దీనిలో అర్థం కాని విషయం ఏమైనా ఉంటే అడగండి ఫస్ట్. ఎవరికి దీనిలో ఏం అర్థం కాకపోయినా అడగచ్చు. సార్ 287 క్యాల్కులేషన్ ఉంది కదా సార్, ఇంట్రెస్ట్ 2 సేల్స్ లో. అది ఒకసారి క్యాల్కులేషన్ చెప్పండి సార్. 1 lakh into 5% చెప్పాను, నేను into ఇందాక చెప్పాను కదా, ఏం చెప్పాను? సో క్యాలిక్యులేషన్ Due date ఎక్కడి నుంచి ఎక్కడికి చేయాలి? డ్యూ డేట్ నుంచి డేట్ ఆఫ్ స్టేట్మెంట్ వరకు చేయాలి రైట్. సార్. డ్యూ డేట్ ఎప్పుడు దీనిలో 10th January అజంప్షన్ తీసుకున్నాం. ఎస్ సార్. 1 day అటు ఇటుగా, ఓకే, నాట్ ఎన్ ఇష్యూ. సో 10th Okay. January to 31st January ఎస్ సార్. అంటే ఎన్ని రోజులు? 21 days ఎస్ సార్. అప్రాక్సిమేట్ గా. ఓకే సార్. 1 lakh into 1 lakh into 21/365 365 into 5%. 5% ఎంత వస్తుందన్న? 287 వచ్చింది సార్. అంతే కదా, అంతే వస్తుంది. ఓకేనా? ఓకే సార్. అకౌంట్ కరెంట్ లో ఒకటే క్యాలిక్యులేషన్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు? డ్యూ డేట్ నుంచి డేట్ ఆఫ్ స్టేట్మెంట్ వరకు. ఓవర్, ఇంకా అంతకుమించి ఏం లేదు దీనిలో. నువ్వు ఏ కాన్సెప్ట్ ఇప్పుడు నేను దీనిలో ఇంకేం యాడ్ చేసినా ఒకటే క్యాలిక్యులేషన్, డ్యూ డేట్ టు డేట్ ఆఫ్ స్టేట్మెంట్. ఓవర్. ఇప్పుడు ఆ 31st January నేను వాడికి పంపించే స్టేట్మెంట్ ఏమని చెప్తున్నాను? మరి బాబు నువ్వు నాకు 243 రూపాయలు ఇంట్రెస్ట్ ఇవ్వాలి, కావాలని నువ్వు కౌంట్ చేసుకో. ఎస్ సార్. ఇదిగో స్టేట్మెంట్ ఇది, నీ కౌంట్ చేసి నీకు పంపిస్తున్నాను, చెక్ చేసుకో. నీకు రైట్ అనిపిస్తే నువ్వు నాకు రావాల్సిన అమౌంట్ ఇప్పుడు చూడు 31st January ఇదే స్టేట్మెంట్ అనుకుందాం, ఇంకేం లేవు అనుకుందాం ట్రాన్సాక్షన్స్. ఓకే సార్. అప్పుడు నాకు ఏ నుంచి అమౌంట్ ఎంత రావాలంటే నేను ఏం చెప్పాలి? 1 lakh లో ఆల్రెడీ ఎంత వచ్చింది? 20,000 వచ్చింది ఎంత రావాలి? 80 ప్లస్ 243 అంటే 80,243 రూపీస్ నువ్వు నాకు ఇవ్వాలి అని నేను 31st January స్టేట్మెంట్ పంపిస్తాను. అవును సార్. వాడు ఇచ్చేసాడు అనుకో, హ్యాపీ. వాడు ఇవ్వలేదు అనుకో, నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 80,243 తో స్టార్ట్ అవుతుంది. అవును సార్. స్టార్ట్ అవుద్ది, మళ్ళీ సేల్, మళ్ళీ రాస్తాను. ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ ఇంట్రెస్ట్ స్టార్ట్ చేస్తాను. ఎస్ సార్. అర్థమవుతుందేనా? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటే అంత దాని ఇంట్రెస్ట్ స్టార్ట్ చేస్తాను. ఓకే సార్. వడ్డీ మీద వడ్డీ కూడా పడతా అవసరం అయితే. ఎస్ సార్. అకౌంట్ స్టేట్మెంట్ ఏ రోజు ప్రిపేర్ చేయమంటావు అని అడుగుతాను నేను. మంత్లీ చేద్దామన్నా ఇంకో మంత్లీ పంపిస్తాను, వీక్లీ చేద్దాం వీక్లీ పంపిస్తాను స్టేట్మెంట్. ఇయర్ అయితే ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఫ్రీక్వెంట్ గా చేస్తాను అన్నమాట అకౌంట్ కరెంట్. ఎస్ సార్. సింపుల్, అంతేనా? థ్యాంక్ యూ సార్. రైట్. సో దీనిలో ఫస్ట్ నేను ఒక మెథడ్, ఇక్కడ 3 మెథడ్స్ ఉన్నాయని ఆల్రెడీ థియరీలో చెప్పాం కదా. సో దాని ఫస్ట్ మెథడ్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా అందరూ థియరీ వినండి, నేను చెప్పిన పాయింట్స్ ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకుని సమ్ని సాల్వ్ చేద్దాం. సో నేను అడిగిన పర్సన్ జాగ్రత్తగా రెస్పాండ్ అయ్యి నాకు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయాలి. శరణ్య. సార్ నేను స్టార్టింగ్ నుంచి వినలేదు సార్, రికార్డింగ్ వినాలి సార్, లేట్ గా జాయిన్ అయ్యింది. ఓకేనా, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ప్రజ్ఞ. ఎస్ సార్. ప్రజ్ఞ నువ్వు చెప్తావా, పర్వాలేదా? ఎస్ సార్. రైట్. మెథడ్ నెంబర్ 1, ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్ కరెంట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఇంట్రెస్ట్ టేబుల్. సో మనం ఇందాక చెప్పుకున్నంత కూడా ఏంటన్న ప్రొసీజర్? ఇంట్రెస్ట్ టేబుల్. ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేస్తాం కదా టేబుల్లో. సో కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఇంట్రెస్ట్ టేబుల్ మెథడ్. ఎస్ సార్. As per this method, all transactions are arranged in the form of an account. Account format లోనే కలర్ చేస్తున్నాం. Sir. There are 2 additional columns on both sides of such account. Account లో both sides 2 additional columns అంట. కానీ యాక్చువల్ గా 2 కాదు, 3 columns అని. ఏంటన్నా 3 columns? డ్యూ డేట్, నెంబర్ ఆఫ్ డేస్, ఇంట్రెస్ట్ సార్. సో మరి 2 అన్నాడు, చూద్దాం వాడు ఏం చెప్తున్నా. 2 ఏంటో చూద్దాం. పాయింట్ నెంబర్ A. 3 ఎందుకు కావాలి? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే 3 తెలియాలి. Yes sir. But one column is meant to indicate the number of days counted from the due date of each transaction to the date of rendering of the account. Avuna kada? Yes sir. If no specific date is mentioned as the date on which the payment is due, the date of transaction is presumed to be due date. ఈ పాయింట్ ఇందాక చూడు, ఇందాక రిసీట్ వచ్చిందా 15th January? Yes sir. రిసీట్ కి డ్యూ డేట్ ఉంటుందా? ఉండదు సార్. ట్రాన్సాక్షన్ కి డ్యూ డేట్ ఉంటుంది కదా. సో రిసీట్ కి డ్యూ డేట్ ఉండదు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఏం చేయమన్నాడు? ఏ రోజైతే ట్రాన్సాక్షన్ నీకు డబ్బులు వచ్చాయో దాన్ని ఏమనుకోమన్నాడు? డ్యూ డేట్. ఇఫ్ దేర్ ఇస్ నో స్పెసిఫిక్ డేట్ ఈస్ మెన్షన్డ్ యాజ్ ద డేట్ ఆన్ విచ్ ద పేమెంట్ ఈస్ డ్యూ. ఒక ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్ గా డ్యూ డేట్ మెన్షన్ చేయకపోతే ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్
is presumed to be due date. The other column is meant for writing interest. వీడు ఏ కాలం ఎగ్గొట్టేశాడు? Number of days. నెంబర్ ఆఫ్ డేస్. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదని చెప్తున్నాను. ఓకేనా? Yes, sir. With the help of ready-made tables, interest due on different amounts at different rates for different periods of time is found out and is entered in the against each item separately. ప్రతి ఐటమ్ కి separate గా యాడ్ చేయండి అని చెప్తాను. Okay, sir. ఇంట్రెస్ట్ కాలమ్ both the sides are totaled up and the balance is drawn. టోటల్ చేసి టోటల్ గా బ్యాలెన్స్ ఎంత రావాలో చెప్పాలి. ఇందాక ఎగ్జాంపుల్ లో 1 lakh minus 20 80,000 బ్యాలెన్స్ అని చెప్తావా? No, sir. 80,000 ప్లస్ ఇంట్రెస్ట్ కూడా నాకు ఎంత రావాలి? 240. Yes, రెండు sir. కలిపి 80,240 రావాలి అని చెప్పమన్నాడు. టోటల్ చేయమన్నాడు. కాలమ్స్ ని సెపరేట్ గా బోత్ సైడ్స్ చేసి టోటల్ చేసి బ్యాలెన్స్ ఎంతో కనిపెట్టమని అడుగుతున్నాడు. ఓకేనా? Yes, sir. రైట్. ప్రజ్ఞ ఫస్ట్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్, జనరల్ క్వశ్చన్ చూద్దామా ఫస్ట్ ఒకసారి? Yes, sir. సో ప్రిపేర్ an account current with Nath brothers. Prepare account current for Nath brothers in respect of the following transactions with Shyam. ఎవరి అకౌంట్ తయారు చేస్తున్నాం? Nath brothers account, sir. Transfer. Prepare account current for Nath brothers in respect of the following transactions with Shyam. Shyam. నేను ట్రాన్సాక్షన్ శ్యామ్ తో చేస్తాను కాబట్టి నేను ఎవరి అకౌంట్ ప్రిపేర్ చేస్తాను? Shyam. ఇదో ఫస్ట్ కన్ఫ్యూజన్ అయిపోయింది, అందుకే ఈ పేరు ఇందాకే చెప్పాను నేను. శ్యామ్ అనేది అకౌంట్ నా. Yes, sir. హెడ్డింగ్ ఏమైనా పెట్టాలి ఇప్పుడు? Shyam in account. హెడ్డింగ్ శ్యామ్ Shyam in account. కరెంట్ విత్ Nath brothers. Nath brothers. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్ అందరూ రాంగ్ చేస్తారు. ఏంటిది? హెడ్డింగ్ తప్పు చెప్తారు. హెడ్డింగ్ చూడు, హెడ్డింగ్ శ్యామ్ ఇన్ అకౌంట్ కరెంట్ విత్ Nath brothers. Yes, sir. ఓకేనా? Okay, sir. రైట్. ట్రాన్సాక్షన్స్ ఇచ్చాను, లైక్ September 16 గూడ్స్ సోల్డ్ టు శ్యామ్. సరే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి నేను అకౌంట్ స్టేట్మెంట్ కరెంట్ అకౌంట్ సరే అకౌంట్ కరెంట్ ప్రిపేర్ చేస్తాను. ఓకేనా? Yes, sir. నువ్వు నాకు ఒక్కొక్క స్టేట్మెంట్ లో ఉన్న ఒక్కొక్క ట్రాన్సాక్షన్ చదువుతూ వాటిని నాకు డెబిట్ క్రెడిట్ నువ్వు చెప్తే నేను పోస్ట్ చేసేస్తాను. Okay, sir. లెడ్జర్ పోస్టింగ్ చేయడం ఈజీ కదనా? Yes, sir. కానీ ఇప్పుడు లెడ్జర్ తో పాటుగా మనకి ఇంకా ఏముండాలి? కాలమ్స్ అడిషనల్ గా Interest, due date, number of days. డేట్, పర్టికులర్స్. జనరల్ ఫోలియో నేను రాయట్లే, ఎందుకంటే ఇది స్టేట్మెంట్ కదా, లెడ్జర్ అకౌంట్ కాదు ఇది నిజంగా. Yes, sir. రైట్. ఈ మూడు కాలమ్స్ కామన్, డేట్, పర్టికులర్స్, అమౌంట్ కామన్. సో దీంతో పాటు ఇంకేం కావాలి? Due days, డేస్, interest, నెంబర్ ఆఫ్ డేస్ కూడా వాడు అవసరం లేదు కాబట్టి ఇంట్రెస్ట్. రెండు కాలమ్స్, డ్యూ డేట్, ఇంట్రెస్ట్. interest. Date, particulars, amount, due date, Interest. and interest. అంతేనా? Yes, sir. అవసరమైతే ప్రతిదీ కూడా మనం వర్కింగ్ నోట్ తయారు చేసుకున్నాం. Okay, sir. పేరు చెప్పినా మళ్ళీ? Shyam in account current with Nath brothers. in account current with Nath brothers. right. Date, particulars, amount, due date, number of days, interest. Yes. ఓకే, నెంబర్ ఆఫ్ డేస్ వద్దనుకున్నాం కదా మనం, Sir. అంతేనా? Yes, sir. నెంబర్ ఆఫ్ డేస్ ఉంది కాబట్టి ఇది ఏంటిది? ఇంట్రెస్ట్. మళ్ళీ డేట్, Particulars, పర్టికులర్స్, amount, అమౌంట్, due date, interest. ఇంట్రెస్ట్. సో ఎప్పుడు చేసే లెడ్జర్నా కొత్తగా యాడ్ చేస్తానా? ఎప్పుడు చేశారు సార్? ఇంట్రెస్ట్. కేవలం ఏంటన్నా ఇంట్రెస్ట్. ఓకేనా? ఎస్ సార్. రైట్. ఫస్ట్ స్టేట్మెంట్, ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ అకౌంట్ కరెంట్ క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఏ రోజు వరకు మనల్ని స్టేట్మెంట్ తయారు చేయమని అడుగుతున్నాడు. సో సెప్టెంబర్ 2019 లో స్టార్ట్ అయింది, ప్రిపేర్డ్ అప్ టు 1st February. అలాగే ఇంట్రెస్ట్ రేట్ 6%. ఇయర్ అంటే 365. ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. నేను ఇంట్రెస్ట్ అవే కదా కావాలి. ఎస్ సార్. ఐడెంటిఫై చేశాం కదా, సో అవన్నీ కూడా నేను బ్రాకెట్ లో రాస్తాను. ఓకే సార్. పీరియడ్, స్టేట్మెంట్ పీరియడ్ అప్ టు 1st February. September. సో 1st February అంతేనా? ఎస్ సార్.
అప్ టు 1st February. ఓకేనా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%. 6%. ఇయర్ ఇంకా అవసరం లేదు, దిస్ ఇస్ ఫర్ జనరల్. Yes, sir. ఫస్ట్ ట్రాన్సాక్షన్ చదువు. September 16th, goods sold to Shyam. September 16 goods sold to Shyam, entry 2 sales, sir. Shyam is on the sales. అంతేనా? అమౌంట్ 200. 200. నన్ను ఓన్లీ పోస్టింగ్ చేయను, మిగతా ఏమొద్దు. ఫస్ట్ నువ్వు లెడ్జర్ ఎంట్రీ చెప్పి పోస్ట్ చేస్తాను. Okay, sir. నెక్స్ట్ October 1st, cash received from Shyam, sir. October 1st అంటే 110 Yes, sir. బై Cash క్యాష్ by cash. 90 rupees. 90 అమౌంట్ కాలం. డ్యూ డేట్ ఇంట్రెస్ట్ కాలం నేను రాయట్లే, లెడ్జర్ పోస్టింగ్ చేస్తాను. ఓకేనా? Sir, yes, sir. Okay, రైట్. sir. నెక్స్ట్ October 21st, goods purchased from Shyam పర్చేజెస్. ఓకే, 21st October పర్చేజెస్ by purchase. బై పర్చేజెస్ ఎంత రానా? 500, sir. 500. ఓకే. November 1st, paid to Shyam. Paid to Shyam November 1st. 111. Yes, sir. 2 cash 330, sir. 330 paid. ఓకే. December 1st, paid to Shyam. మళ్ళీ 2 paid to Shyam. 2 cash. 1st December డేట్స్ కరెక్ట్గా రాస్తున్నాను, చెక్ చేసుకున్నానా? Yes, sir. 2 cash ఎంత రానా? 330. ఇది ఎందుకంటే డేట్ తప్పు రాసంటే మొత్తం సంపోయినట్టే ఇంకా. Yes, sir. రైట్. నెక్స్ట్ December 5th, ఏంటి? goods purchased from Shyam మళ్ళీ ఓకే. 5th December మళ్ళీ పర్చేజెస్. ఓకే, బై పర్చేజెస్ ఎంత రానా? 500. 500. ఓకే. నెక్స్ట్ December 10th, goods purchased from Shyam by purchases. పర్చేజా? Yes, sir. 10th December అంతేనా? Yes, sir. బై 200. పర్చేజెస్ ఎంత రానా? 200. 200. ఓకే. నెక్స్ట్ 2020, sir. Jan 1st, ఓకే. paid to Shyam. Paid to Shyam 1st January Yes, 2020 to cash cash. ఎంత రానా? 600. Yes, sir. ఓకే. January 9th, ఓకే. goods sold to Shyam. సేల్స్. ఓకే, 10th January 9th January 9th, sir. ఓకే. 9th January 2 సేల్స్ ఎంత రానా? 20 rupees. 20 రూపీస్. ఓకే. Ante, sir. అయిపోయినాయా? ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయా? Yes, sir. ఫస్ట్ పని అదే, ట్రాన్సాక్షన్స్ రాయడమే. ఓకేనా? Okay, sir. సెకండ్ స్టెప్ అయినా, ఫస్ట్ స్టెప్ అకౌంట్ కరెంట్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి? నేమ్ కరెక్ట్ గా మెన్షన్ చేయడం. Yes, sir. సెకండ్ స్టెప్ జనరల్ గా రెగ్యులర్ గా రాసే ట్రాన్సాక్షన్ ఎంట్రీస్ ని పోస్ట్ చేయడం. Yes, sir. థర్డ్ స్టెప్ ఇప్పుడు డ్యూ డేట్ ఐడెంటిఫై చేయడం. Okay, sir. క్వశ్చన్ లో దేనికి డ్యూ డేట్ ఇచ్చాడు? ఫర్ ఎగ్జాంపుల్ సేల్ చేసాం, డ్యూ డేట్ ఇస్తాడా ఇవ్వడా? Is that, sir? వాటి టర్మ్స్ ప్రకారం డ్యూ డేట్ ఉండొచ్చు, లేదా టర్మ్ చెప్తే మనం క్యాలిక్యులేట్ చేసి రాసుకోవాలి. Yes, sir. డ్యూ డేట్ ఏమి ఇచ్చాడు? 1st October ఇచ్చారు, sir. September 16th. 1st October రాసాను డ్యూ డేట్. నెక్స్ట్ ఇంకెక్కడ డ్యూ డేట్స్ ఇచ్చాడు? October 21st కి 1st పర్చేస్ December. ఇచ్చాడు డ్యూ డేట్ ఎంత రానా? 1st December, sir. October 20. దీనికేనా? Yes, sir. దానికి, sir. మా అర్థమవుతుంది కదా, ఏం డౌట్ ఏం లేదు కదా? No, sir. No doubt. 1st December వాడు చెప్పిన డ్యూ డేట్స్ రాస్తాను, అంతకుమించి ఏం లేదు. Yes, sir. December 5th కి 1st Jan, sir. December 5th కి కూడా 1st January. ఓకే, 1st January. ఓకే ఓకే. So 1st Jan. December 10th కి 1st Jan, sir. December 10th దానికి కూడా 1st January. ఓకే. Yes. January 9th కి 1st February, sir. 1st February. ఇవన్నీ వాడిచ్చినయనే కదా నాన్న? Yes, sir. వాడిచ్చారు. వాడిచ్చినటువంటి డ్యూ డేట్స్ కాలంలో రాశాను. Yes, sir. మిగిలిన వాటికి డ్యూ డేట్స్ ఇవ్వలేదు అంటే నేనేం చెప్పాను? ప్రిజంప్షన్. ఆ డేట్ తీసుకోవాలి, సార్. ఎప్పుడు ట్రాన్సాక్షన్ డేట్ విల్ బి ది డ్యూ డేట్. Yes, sir. సో 111 112 112. 11 ఇక్కడ 110. Yes, sir. ఓకేనా? Okay, sir. సో ప్రిపరేషన్ ఆఫ్ డ్యూ డేట్ ఓవర్. Yes, sir. నెక్స్ట్ స్టెప్ ఏంటన్నా? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. Yes, sir. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ నువ్వు ఎగ్జామ్ లో అయితే ఒక పెద్ద కాలం పెట్టుకుంటే అక్కడే క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదు సార్ అంటే ఏం చేయాలి? వర్కింగ్ నోట్. Okay, sir. సో ప్రతి డేట్ కి నేను ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేస్తా. 16 September కి ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. Yes, sir. 200 అమౌంట్ మల్టిప్లైడ్ విత్ 6% ఇంట్రెస్ట్ మల్టిప్లైడ్ విత్ నెంబర్ ఆఫ్ డేస్. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు నెంబర్ ఆఫ్ డేస్? Due date to date of statement. డ్యూ డేట్ 1st October to 1st February. February.
సో అక్టోబర్లో ఎన్ని రోజులు ఉంటాయి? 31, sir. 31. ఇప్పుడు ఎన్ని తీసుకోవాలి నేను? Sir, ఎన్ని డేస్ తీసుకోవాలి? 31 తీసుకోనా 30 తీసుకోనా? 30, sir. 30. ఎందుకంటే మన కౌంటింగ్ లో నీకు గుర్తుందా, ఆ రోజు డేట్ లో కూడా చెప్పా, ట్రాన్సాక్షన్ డేట్ ఎప్పుడు ఇంక్లూడ్ చేయం, ఏ రోజు కావాలో ఆ రోజు ఇంక్లూడ్ చేస్తాం. Yes, sir. కాబట్టి 31 లో 1 డే పట్టించుకోకూడదు. ఫస్ట్ డే 1 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ అంటే 31 డేస్ అనిపిస్తుంది, కానీ ఎన్ని రోజులు తీసుకోవాలి? 30 డేస్. Yes, sir. దీనికి ఎక్సెప్షన్ ఉంది, మళ్ళీ చెప్తాను. Okay, sir. ప్లస్ అక్టోబర్ అయిపోయిందా, నెక్స్ట్ ఏంటి? November. నవంబర్, December 31. January 31. జనవరి, ఫిబ్రవరి ఎన్ని? 29th, 2020. ఫస్ట్ ఫిబ్రవరి. అది అడిగింది ఫస్ట్ ఫిబ్రవరికి స్టేట్మెంట్ 1 డే Sir, sir. డివైడ్ బై 365. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అర్థమైందా? Yes, sir. That equals to 123 by 365. Calculate చేయనా 200 into 6 into 123 divide by 365 divide by 12. That equals to 33.69. Yes, sir. మా అర్థమైందా? Yes, sir. ఒక 2 digits వరకు కాలంలో రాయి, ఇంట్రెస్ట్ కాలంలో. Okay, sir. సిమిలర్ గా మళ్ళీ సేమ్ ఎక్కడి నుంచి సరే? It's at 1st October, sir. 1 అక్టోబర్ కాదు సరే, 1 నవంబర్ ఉంది డ్యూ డేట్. Yes, sir. 1 నవంబర్ నుంచి 1 ఫిబ్రవరి 29 30 కాబట్టి ఎన్ని తీసుకోవాలి? 29. 29 plus 31. స్టార్టింగ్ డే కౌంట్ చేయం కదా. Yes, sir. డిసెంబర్, జనవరి, 31. ఫిబ్రవరి డివైడ్ బై 365. సో 330, సో 29, సో సింపుల్ 31 డేస్ తీసేయాలి. సో 123 లో 31 డేస్ మైనస్ చేస్తే 92 డివైడ్ బై 365 ఇంటూ 330 ఇంటూ 6%. దట్ ఈక్వల్స్ టు 4.99 అంట. కరెక్టేనా? Yes, sir. మా అర్థమైందా? Yes, sir. చెక్ చేసుకో 4.99 కరెక్ట్గా ఉందో లేదో. Yes, sir. రైట్. ఇలా మనం ప్రతి దానికి ఏం చేయాలి? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. Yes, sir. మనం చేయాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ ఎందుకు, రైట్నా? మనం మీరు నోట్స్ తర్వాత దాన్ని క్యాలిక్యులేట్ చేయండి. Okay, sir. రైట్. ఫస్ట్ ఇందాక మనం ఎంత చేసానంటే ఫస్ట్ ఇది 4. First, అప్రాక్సిమేట్లీ 123 డేస్ కదా చేసాం, వచ్చింది, sir. రైట్. నా తర్వాత ఏం చేశాడు? 92 వేసాడు. 92 వచ్చిందా? 92 వచ్చిందా? 91 అన్నా? 5, sir. Interest 5 వచ్చింది, sir. 4.9 వచ్చింది. డేస్ ఎంత వచ్చినాయి? 29 ప్లస్ 31 ప్లస్ 31 ప్లస్ 1, 92 డేస్. కరెక్టేనా? Yes, sir. సో డేస్ కరెక్టే కదా? Yes, sir. రైట్. 4.99 వచ్చింది. అప్రాక్సిమేట్ ఏం చేశాడు? 5. Yes, sir. సిమిలర్లీ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 1 డిసెంబర్ కాదు, ఎక్కడి నుంచి చూసుకోవాలి? డ్యూ డేట్ నుంచి 1 ఫిబ్రవరి 62 డేస్ 3.36. 1 జనవరి టు 1 ఫిబ్రవరి 31 డేస్ 3.06. ఓకేనా? Okay, sir. అలాగే నెక్స్ట్ క్రెడిట్ సైడ్ ట్రాన్సాక్షన్ ప్రతి దానికి కూడా ఏం చేశాడు? Calculate interest calculate. రైట్ అన్న. ఇంట్రెస్ట్ రాసేసాం, అయిపోయింది. Yes, sir. నెక్స్ట్ స్టెప్ ఏంటన్నా? ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ ని బ్యాలెన్స్ చేయాలి. Sure. Yes, sir. సింపుల్. సో డెబిట్ సైడ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే రిసీవబుల్, క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటే పేయబుల్. Payable. సో డెబిట్ సైడ్ ఎక్కువ ఉందా, క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందా? 3.06, 3.36, 5 ప్లస్ 4.04. ఇట్ సైడ్ 1.82, 5.1, 2.55, 1.02 ఉందా? ఇది బ్యాలెన్స్. ఇది పక్కన పెట్టి మనకు కనిపెట్టేది. Yes, sir. ట్రాన్సాక్షన్స్ అవే కదా. Yes, sir. సో టోటల్ గా డెబిట్ సైడ్ 15.46 ఉందన్న. సో డెబిట్ సైడ్ 15.46 లో 1, 2, 3, 4 మైనస్ చేస్తే ఆన్సర్ ఇస్ 4.97. ఇది బ్యాలెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్న. ఇది రిసీవబులా పేయబులా? Receivable, sir. రిసీవబుల్, ఎందుకంటే డెబిట్ ఈస్ మోర్ దాన్ ది క్రెడిట్. Yes, sir. రైట్ అన్న. ఈ రిసీవబుల్ ఇంట్రెస్ట్ ని తీసుకెళ్లి బ్యాలెన్స్ ని రైట్ 1 ఫిబ్రవరి టు ఇంట్రెస్ట్. రైట్ అన్న. ఇప్పుడు నువ్వు నాకు చెప్పు, రిసీవ్ నాకు ఇంట్రెస్ట్ రావాలని ఎంట్రీ ఏం రాస్తాను? Interest రావాలి, sir. బ్యాలెన్స్ కనిపెట్టాం, బానే ఉంది. ఎంత ఇంట్రెస్ట్ రావాలని కనిపెట్టాం? 4.97. ఒక ఇంట్రెస్ట్ నాకు రావాలి అని ఒక పీరియడ్ కి ఎంట్రీ రాయాలి, నేను ఏం రాస్తావు?
Interest receivable account debit to interest account. అంతే కదా, ఇంట్రెస్ట్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ Yes. రిసీవబుల్ ఎక్కడి నుంచి రావాలి? Shyam నుంచి రావాలి. శ్యామ్ అకౌంట్ డైరెక్ట్ గా డెబిట్ చేసేయచ్చు. Okay, sir. ఎప్పుడైనా అలా ఎప్పుడు రాస్తామంటే జనరల్ గా రిప్రజెంటేటివ్ పర్సన్ అయితే రాస్తాం, బట్ ఒక పర్సన్ తో మనం మాట్లాడుతున్నప్పుడు వాడి దగ్గర నుంచే రావాలి కాబట్టి వాడి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. Okay, sir. ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఎవరు? శ్యామ్. సో Shyam. శ్యామ్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్, దిస్ ఇస్ అన్ ఎంట్రీ. Okay, sir. రైట్ అన్న, ఇదిగో చూడు అదే చేశారు. ఈ 4.97 కి శ్యామ్ అకౌంట్ లో మనం ఉన్నాం కాబట్టి అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ 4.97. ఈసారి ఏ కాలం లో రాసాడు ఎంట్రీ? Debit, sir. అమౌంట్ కాలం లో రాసాడు ನಾನು. Yes, ఎక్కడ sir. రాసాడు? Amount column. అమౌంట్ కాలం లో, ఎందుకంటే నాకు రావాల్సిన ఇంట్రెస్ట్ వాడి అకౌంట్ కి యాడ్ చేయాలి కదా. Yes, sir. ఇందాక చెప్పా అమౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉందో దానికి ఇంట్రెస్ట్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. Yes, sir. చూడు నన్ను అబ్జర్వ్ చేయి, నాకు రావాల్సిన అమౌంట్ ఎంత అనేది తెలిసిపోతుంది. 4.97 కలిపి డెబిట్ సైడ్ టోటల్ 1484.97. సో 1484.97 మైనస్ ఈ అమౌంట్స్ అన్ని మైనస్ చేస్తాను. రిమైనింగ్ అమౌంట్ నెట్ అమౌంట్ టు బి రిసీవబుల్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ శ్యామ్ ఇస్ 194.9. 9. Sir. బ్యాలెన్సింగ్ లో ఫస్ట్ స్టెప్ చెప్పు. ఫస్ట్ ఇంట్రెస్ట్ ని బ్యాలెన్స్ చేయాలి. Yes, sir. రిసీవబుల్ ఉంటే వాడి అకౌంట్ పెరుగుతుంది, ఎందుకంటే ఇంకా రావాల్సింది ఉంది కాబట్టి. Yes, sir. Payable ఉంటే పేయబుల్ ఉంటే వాడి అకౌంట్ తగ్గిపోతుంది, అంటే క్రెడిట్ సైడ్ రాస్తాం, అప్పుడు వాడి అమౌంట్ ఇంకా ఏం చేయాలి? తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. నెట్ అమౌంట్ పే చేస్తాం మనం. Yes, sir. వాడికి పే చేయాలనుకుంటే క్రెడిట్ సైడ్ వాడి అకౌంట్ అమౌంట్ కాలంలో యాడ్ చేస్తానన్నా, మనకు వాడు పే చేయాలంటే వాడి అమౌంట్ కాలంలో డెబిట్ సైడ్ యాడ్ చేస్తాను. Yes, sir. అర్థమవుతుందన్న? Yes, sir. అర్థమైంది. వాడు మనకి పే చేయాలి కాబట్టి వాడి అకౌంట్ పెరగాల లేదా? శ్యామ్ అకౌంట్ మనకి రావాల్సిన అమౌంట్ పెరగాల లేదా? Yes, sir. పెరగాలి. డెబిట్ చేసాం. Yes, sir. జనరల్ లాజిక్, నేను అందుకే ఎంట్రీస్ కూడా చెప్పా. సో డెబిట్ సైడ్ అంటే రిసీవబుల్, రిసీవబుల్ ఇస్ మోర్ దాన్ ది పేయబుల్. అంటే రిసీవబుల్ ఉంది, రిసీవబుల్ కి ఎంట్రీ ఏం రాస్తాం? ఇంట్రెస్ట్ రిసీవబుల్ టు ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ రిసీవబుల్ అంటే ఎవరు? శ్యామ్. సో ఎంట్రీ ఏంటి? శ్యామ్ టు ఇంట్రెస్ట్. ఓకేనా? Yes. Okay, sir. సో దాంతో నాకు అల్టిమేట్ గా రావాల్సిన అమౌంట్ మొత్తం ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఎంత? 194.9. Yes, sir. సో దిస్ ఇస్ ద ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్ కరెంట్ నా. Yes, sir. సో దీనిలో క్రిటికాలిటీ కన్నా, మళ్ళీ చెప్తున్నాను, నేను చాలా మంది స్టూడెంట్స్ అందరికీ చెప్తాను, దీనిలో క్రిటికాలిటీ కన్నా ప్రాక్టీస్ అవసరం. ఓన్లీ ప్రాక్టీస్. ఎందుకంటే దీనిలో నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్, నెంబర్ ఆఫ్ డేస్ జాబ్ చేయాలి. యావరేజ్ డ్యూ డేట్ లాగే యావరేజ్ డ్యూ డేట్ లో కూడా క్రిటికాలిటీ కన్నా నెంబర్ ఆఫ్ డేస్ క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేస్తే ఆటోమేటిక్ యావరేజ్ డ్యూ డేట్ పోతుంది. సిమిలర్గా అకౌంట్ కరెంట్ కూడా అంతే. సో నెంబర్ ఆఫ్ డేస్ కానీ ఇంట్రెస్ట్ కానీ తప్పు చేస్తే ఆటోమేటిక్ ఏం పోతుంది? క్యాలిక్యులేషన్ పోతుంది. రైట్. సో ఇక్కడ ఒక 2 ట్యుటోరియల్ నోట్స్ అని చెప్పాను, అవి ఆల్రెడీ మనం ఇప్పుడు చేసిన పాయింట్స్, కానీ అబ్జర్వ్ చేయాలి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. స్టార్ మార్క్ పెట్టుకున్న నోట్స్ తర్వాత ఇవి అందరూ రాయాలి నోట్స్ లో. ఈ సమ్ సాల్వ్ చేసాక ఈ నోట్స్ నోట్ పాయింట్స్ ఉండాలి. వైల్ కౌంటింగ్ ది నెంబర్ ఆఫ్ డేస్ ద డేట్ ఆఫ్ డ్యూ డేట్ ఈజ్ ఇగ్నోర్డ్. డ్యూ డేట్ ఏదైతే ఉందో ఆ రోజుని పట్టించుకోవట్లేదు కౌంటింగ్ లో. ద డేట్ అప్ టు విచ్ ద అకౌంట్ ఈస్ ప్రిపేర్డ్ ఈజ్ ఇంక్లూడెడ్. 1st February ఇంక్లూడెడ్. ఇందాక క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ లో 1st February ఇంక్లూడెడ్, 1st October డ్యూ డేట్, 1st October ఈజ్ ఎక్స్క్లూడెడ్. మళ్ళీ కౌంట్ చేసాడు 1st November ఈజ్ ఎక్స్క్లూడెడ్, 1st February ఈజ్ ఇంక్లూడెడ్. సో డ్యూ డేట్ ట్రాన్సాక్షన్ డేట్ పట్టించుకోం, ఆ డే కాకుండానే కౌంట్ చేస్తాం. అందుకని 31st October లో 31 డేస్ ఉన్నా నేను ఎన్ని డేస్ తీసుకున్నాను? 30 డేస్, ఎందుకంటే -1. 1st October కన్సిడర్ చేయకూడదు. పాయింట్ నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్. వైల్ కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్. ఇదే ఎక్సెప్ట్ ఉందని చెప్తాను కదా, ఎక్సెప్ట్ ఇదే. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు శ్యామ్ నుంచి ఇప్పుడు ఇదే మంత్ ఫిబ్రవరికి 1st February నాకు ఎంత అమౌంట్ ఉంది? 194.97 ఉంది కదా. Yes, sir. 194.97 నెక్స్ట్ మంత్ లో నేను కన్సిడర్ చేసేప్పుడు అది ట్రాన్సాక్షన్ కాదు, sir. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే దాని మీద కూడా ఇంట్రెస్ట్ చేయాలా లేదా? Yes, sir. అప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ కౌంటింగ్ లో 1st February ఉండాలా లేదా? Yes, sir. ఉండాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ అయితే కౌంటింగ్ లో ఆ డే కూడా ఉండాలి. Yes, sir. The opening date as well as the date which of the account is prepared is counted. రెండు కౌంట్ చేయాలి. Okay, sir. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1st February నెక్స్ట్ మంత్ బిగినింగ్ అనుకుందాం. నెక్స్ట్ మంత్ ఎండింగ్ కే మళ్ళీ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాను. అంటే ఎప్పుడు? 1st March అనుకుందాం. March. Yes, sir. 1st February నుంచి 1st March అంటే ఎన్ని రోజులు కౌంట్ చేయమంటావు? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ కి డ్యూ డేట్ ఉంటుందా? ఫస్ట్ క్వశ్చన్. Sir? ఓపెనింగ్ బ్యాలెన్స్ కి డ్యూ డేట్ ఏమైనా ఉంటుందా? No, sir. ఉండదు. 1st February క్యాల్కులేట్ చేస్తాం. ఉండదు. కాబట్టి సేమ్ డేట్, ఓపెనింగ్ బ్యాలెన్స్ డేట్ ఏదైతే ఉందో దాన్నే డ్యూ డేట్ కింద కన్సిడర్ చేస్తాం. Sir. స్టేట్మెంట్ డేట్ ఎప్పుడు చెప్పాను? 1st March.
సో ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయి? 28. 28. 28 minus 1 చైనా వద్దా? వద్దు సార్. వద్దు. వెరీ గుడ్. 28 ప్లస్ మార్చిలో ఎన్ని రోజులు? 1 plus 1. టోటల్ ఎంత తీసుకోవాలి? 29. ఇదన్నమాట. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటే స్టార్టింగ్ డే కూడా కౌంటింగ్ చేయాలి. Yes sir. ఇదేనా దీనిలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. సో దీంతో మనకి బేసిక్ అకౌంట్ కరెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే కనుక అడగచ్చు. సో క్యాలిక్యులేషన్ మనం ఏమేమి డేస్ క్యాలిక్యులేషన్ ఇవంతా కూడా వర్కింగ్ నోట్స్, మనం చేసినంత కూడా వర్కింగ్ నోట్ చేసేది వాడు, అంతకుమించి ఏం లేదు దీనిలో. సో ఎవరికైనా దీనిలో క్యాలిక్యులేషన్ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఫస్ట్ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందో లేదో చెక్ చేసుకోండి. నువ్వు ఎలా చేసినా ఒక్కో ట్రాన్సాక్షన్ కి ఎంత అమౌంట్ వచ్చిందని చూసుకుని ఆ అమౌంట్ మీద రిమైనింగ్ డేస్ కి వచ్చిన అమౌంట్ మీద రిమైనింగ్ డేస్ కి ఇలా అన్ని కట్టుకున్నా అల్టిమేట్ గా వచ్చే ఇంట్రెస్ట్ ఏంటది సేమ్, కాన్సెప్ట్ ఈజ్ సేమ్. సో కాబట్టి మనం ఏం ప్రిపేర్ చేస్తాం? అకౌంట్ కరెంట్ స్టేట్మెంట్ ఇలా డైరెక్ట్గా ప్రిపేర్ చేస్తే ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ అవ్వాలో తెలుసుకోవాలి. వాడు ముందే డబ్బులు ఇస్తే మనం తిరిగి ఇవ్వాల్సి, వాడి దగ్గర నుంచి పర్చేజ్ చేసాం, సో అమౌంట్ కూడా తిరిగి ఇవ్వాల్సిన సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. సో అమౌంట్ తిరిగి ఇవ్వాల్సింది కూడా ఉండొచ్చు. అమౌంట్ తిరిగి ఇవ్వాల్సింది ఉంటే ఇంట్రెస్ట్తో కలిపి తిరిగి ఇవ్వాలి, అమౌంట్ రావాల్సింది ఉంటే ఇంట్రెస్ట్తో కలిపి అడగాలి. సో బోత్ ద థింగ్స్ ఆర్ దేర్ ఇన్ అకౌంట్ కరెంట్. రైట్. సో ఇంకొక మెథడ్, ఇది కూడా ఒక 2 minutes, దీని గురించి ఏం కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఈజీ థింగ్. రైట్. మెథడ్ నెంబర్ 2. మెథడ్ నెంబర్ 2, నెక్స్ట్ పర్సన్ విశాల్. Yes sir. Yes. విశాల్. Yes sir. ఇందాక ఇంట్రెస్ట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేసినా ఒకసారి మళ్ళీ చెప్పు. నెంబర్ ఆఫ్ డేస్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకుని అమౌంట్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడ్ బై 100, నెంబర్ ఆఫ్ డేస్ డివైడ్ బై 365. yes sir. అంతేనా? yes sir. అప్పుడు ఈ 365 పార్ట్ పక్కన పెట్టేసి మిగిలినంతటిని మల్టిప్లై చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 365, ఈ రెండు పార్ట్స్ ని పక్కన పెట్టేసి అమౌంట్ ని నెంబర్ ఆఫ్ డేస్ ని మల్టిప్లై చేస్తే ఏమంటామో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం యావరేజ్ డ్యూ డేట్ లో. యావరేజ్ డ్యూ డేట్ లో ప్రొడక్ట్ మెథడ్ సార్. ప్రోడక్ట్ అంటావా లేదా దాన్ని? yes sir. అలా ప్రోడక్ట్ ని క్యాలిక్యులేట్ చేసి డైరెక్ట్ గా మనం చేయొచ్చా లేదా? yes sir. చేయొచ్చు సార్. చేయొచ్చు కదనా? yes sir. సిమిలర్ థింగ్ ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు కాలమ్స్ లో డ్యూ డేట్, నెంబర్ ఆఫ్ డేస్, ఇంట్రెస్ట్ అన్ని తీసుకొచ్చి ఇంట్రెస్ట్ కూడా తీసుకొచ్చి yes sir. కాలం కింద పెట్టి చేస్తే అది ఇంట్రెస్ట్ టేబుల్ మెథడ్ నెంబర్ 1. yes sir. ఇంట్రెస్ట్ కాలం పెట్టకుండా ఓన్లీ ప్రొడక్ట్ కి మాత్రమే కాలం పెట్టి ప్రొడక్ట్ అంతటిని కౌంట్ చేశాక ఇంట్రెస్ట్ కి ఒక ఎంట్రీ మాత్రమే రాస్తే, ఇప్పుడు చూడు ఇందాక సమయంలో మనం ఇంట్రెస్ట్ కి కాలము పెట్టాము, బోత్ సైడ్స్ ఇంట్రెస్ట్ కాలం పెట్టామా లేదా? yes sir. అలాగే లాస్ట్ లో ఎంత ఇంట్రెస్ట్ అయితే రిసీవబుల్ ఉందో దానికి ఎంట్రీ రాసామా రాలేదా? 4.97 కి రాశాం సార్. రెండు చేస్తే ఇంట్రెస్ట్ మెథడ్, ఇంట్రెస్ట్ టేబుల్ మెథడ్. yes sir. టేబుల్లో ఇంట్రెస్ట్ ని ఇన్బుల్ట్ చేసాం కాబట్టి దాని పేరు ఏంటి? ఇంట్రెస్ట్ టేబుల్ మెథడ్. yes sir. ఇప్పుడు ఈ టేబుల్లో ఇంట్రెస్ట్ కాలం పెట్టకుండా ప్రొడక్ట్ కాలం పెట్టాను అనుకో, దట్ ఈస్ కాల్డ్ ప్రొడక్ట్ మెథడ్. yes sir. నెంబర్ ఆఫ్ డేస్ కామనే, నెంబర్ ఆఫ్ డేస్, డ్యూ డేట్, కామనే, ఇంట్రెస్ట్ బదులు ఏముంటది? ప్రొడక్ట్ ప్రొడక్ట్ ఉంటుంది. ఆ ప్రొడక్ట్ ని బేస్ చేసుకుని బ్యాలెన్స్ ప్రొడక్ట్ మీద ఇంకేం మల్టిప్లై చేస్తే నాకు ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ సార్. ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ డివైడ్ బై 365. yes sir. ఓకేనా? మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ తెలుస్తుంది బ్యాలెన్స్ ప్రొడక్ట్ మీద. ఆ ఇంట్రెస్ట్ తీసుకుని డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే డెబిట్ సైడ్ కస్టమర్ కి యాడ్ చేస్తాను, క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే క్రెడిట్ సైడ్ రాస్తాను. yes sir. ఇప్పుడు ఇంట్రెస్ట్ రిసీవబుల్ అంటే ఎంట్రీ అని రాస్తాను, షామ్ టు ఇంట్రెస్ట్ అని రాశాను. yes sir. అంటే దాని అర్థం డెబిట్ సైడ్ ఇస్ మోర్ దాన్ ది క్రెడిట్ సైడ్, రిసీవబుల్ ఇస్ మోర్ దాన్ ది పేయబుల్. yes sir. ఇఫ్ పేయబుల్ ఇస్ మోర్ దాన్ ది రిసీవబుల్ అయితే ఇంట్రెస్ట్ పేయబుల్. yes sir. ఇంట్రెస్ట్ పేయబుల్ ఎంట్రీ, ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ పేయబుల్. yes sir. ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ పేయబుల్ టు హోమ్? శ్యామ్. శ్యామ్ సార్. yes sir. ఇంట్రెస్ట్ టు శ్యామ్ అంటే శ్యామ్ అకౌంట్ ఎట్ సైడ్ పడింది? క్రెడిట్ సైడ్. great sir. అర్థమవుతుందా? సింపుల్. yes. రైట్ అన్న. ఇప్పుడు అదే అకౌంట్ కరెంట్ లో ప్రోడక్ట్ ని క్రియేట్ చేశానంటే దాన్ని ఇట్ ఇస్ కాల్డ్ ప్రోడక్ట్ మెథడ్. మెథడ్ నెంబర్ 2, ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్ కరెంట్ బై మీన్స్ ఆఫ్ ప్రొడక్ట్ మెథడ్. yes sir. చదువుతున్నాను పారాగ్రాఫ్, ఏమైనా డౌట్ ఉంటే కనుక అడుగున్నాను. okay sir. When this method is followed by way of preparing the account current remains the same అంట. In this method the only method of calculating interest is different. ప్రొసీజర్ అంతా సేమే, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ డిఫరెంట్ అంట. ఇంతకు ముందు ఇంట్రెస్ట్ ప్రతిసారి క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్ మెథడ్ లో,
Yes, sir. ఇప్పుడు ఇంట్రెస్ట్ ప్రతిసారి క్యాలిక్యులేట్ చేయవసరం లే, ప్రొడక్ట్ ప్రతిసారి క్యాలిక్యులేట్ చేయాలి. Okay, sir. లాస్ట్ లో ఒక్కసారి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే చాలు, డైరెక్ట్ అమౌంట్ వచ్చేస్తుంది. అవునా కదా? Yes, sir. Under the previous method, interest columns are provided on both sides of the account and interest in respect of each item is found out. Ready-made interest tables. In this method, the interest columns are replaced by product column. Product in this case, the amount is multiplied by number of days. It has to be outstanding amount. Interest can be certain sum of money on a certain number of days is the same thing as interest on a product for 1 day. So different days katna, annitni product katti 1 day interest katna, interest is same. Yes, sir. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా, డ్రాయింగ్స్ Yes. సపరేట్ గా కట్టిన ప్రోడక్ట్ అంతా కట్టి లాస్ట్ లో 1 డే 1 1/65 ఇంటూ పర్సెంటేజ్ కడితే ఆన్సర్ వచ్చే ఇంట్రెస్ట్ కూడా ఏంటి సేమా కదా? Same. Yes, sir. కాబట్టి డ్రాయింగ్స్ కాన్సెప్ట్ నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను, ఆ వీడియో చూడొచ్చు. ఇన్ Yes, అదర్ sir. వర్డ్స్, విత్ ఎ వ్యూ టు రెడ్యూస్ ది పీరియడ్ ఆఫ్ ఈచ్ ట్రాన్సాక్షన్ టు 1 day, ది అమౌంట్ ఆఫ్ ఈచ్ ట్రాన్సాక్షన్ ఇస్ మల్టిప్లైడ్ విత్ నెంబర్ ఆఫ్ డేస్. దట్ ఇస్ కాల్డ్ ప్రొడక్ట్. This product is entered against each transaction on the product column. ప్రతి ట్రాన్సాక్షన్ కి ఏ కాలమ్ ఉంటుంది? ప్రొడక్ట్ కాలమ్. Yes, sir. Remaining steps as follows. Find out the balance of product, calculate the interest, enter interest on the amount column with appropriate side. Yes, sir. ఇందా క్వశ్చన్ తీసుకో, సేమ్ క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నారు చూడు. సేమ్ డేట్స్, సేమ్ ట్రాన్సాక్షన్స్, సేమ్ డ్యూ డేట్స్, సేమ్ అమౌంట్స్. అవునా కదా? Yes, sir. డ్యూ డేట్ తెలియకపోతే ఏ డే తీసుకోవాలి? Date of transaction, sir. వెరీ గుడ్. తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ కూడా కామన్ అయ్యే కదా ఇందాక చేసినయే కదా. Yes, sir. ఈసారి ఇంట్రెస్ట్ బదులు ఇక్కడ ఏ కాలం ఉంది? Product column, sir. ప్రొడక్ట్ కాలం ఎలా వస్తుంది? Days into amount, sir. వెరీ గుడ్. సో నెంబర్ ఆఫ్ డేస్ 200, అమౌంట్ 123, మల్టిప్లై 24,600. Yes, sir. రైట్ అన్న? 600 into 31, 18,600. 600. సో ప్రోడక్ట్ యొక్క డెబిట్ ప్రోడక్ట్ ఇస్ మోర్ దాన్ ది క్రెడిట్ ప్రోడక్ట్. డెబిట్ సైడ్ టోటల్ అందుకే తీసుకొచ్చాడు. సో బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఎంత వచ్చింది? 30,250, sir. ప్రోడక్ట్ బ్యాలెన్స్ కనుక్కుంటాం. ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఎలా కనుక్కుంటాం, ప్రోడక్ట్ కూడా బ్యాలెన్స్ కనుక్కుంటాం అంతే. Yes, sir. ఈ ప్రోడక్ట్ మీద ఏముంటది? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. Yes, sir. ఇందాక చేసేట 30,250 ఇంటూ 1 day ఇంట్రెస్ట్ 1/365 ఇంటూ 6%. Yes, sir. 6%. ఓకేనా? Yes, sir. 30,250 into 6% into 1/365. That equals to 97. Yes. ముందు సమ్లో వచ్చే ఇంట్రెస్ట్ రిసీబుల్ కూడా ఎంత? 4.97, sir. డైరెక్ట్ గా ఇంట్రెస్ట్ రిసీబుల్ వర్కింగ్ నోట్ చేసి దానికి ఎంట్రీ రాస్తాడు వీడు, శ్యామ్ టు ఇంట్రెస్ట్. Yes, sir. ఒక ఎంట్రీ రాయాలంతే, ఇంక ఇంట్రెస్ట్ కాలమ్ ఎక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. Yes, sir. అది ఇంట్రెస్ట్ కాలమ్ ఉండి బ్యాలెన్స్ చేసి ఎంట్రీ కూడా రాస్తే ఇంట్రెస్ట్ మెథడ్. Yes, sir. ఇంట్రెస్ట్ కి ఎంట్రీ మాత్రమే రాసి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ విడిగా చేసుకునే ప్రోడక్ట్ మెథడ్ ద్వారా చేస్తే దట్ ఇస్ కాల్డ్ ప్రోడక్ట్ మెథడ్. Okay, sir. రైట్ అన్న? ఓవర్. ఎనీ డౌట్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్. సో రేపు క్లాస్కి వచ్చే ముందు కొంచెం ప్రాక్టీస్ చేసి రావాలి నాన్న మీరు. సో కాబట్టి నేను ఇంకొంత థియరీ ఉంది, రేపు క్లాస్లో డిస్కస్ చేస్తాను. సో దానికన్నా ముందు ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒకసారి అందరూ కూడా ప్రాక్టీస్ చేయాలి. లైక్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2, ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2 వర్క్ ఏం చేయమని ఫాలోయింగ్ ప్రిపేర్ ది అకౌంట్ కరెంట్ విత్ రెండెడ్ బై మిస్టర్ సింగ్ టు మిస్టర్ పాల్. ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్ ప్రిపేర్ ది అకౌంట్ కరెంట్ టు బి రెండెడ్ బై మిస్టర్ సింగ్. సింగ్ ఎవరికి రెండ్ చేస్తున్నాడు? రెండెడ్, పంపడం. రెండెడ్ మీన్స్ పంపడం. టు మిస్టర్ పాల్, పాల్కి పంపిస్తున్నాడు అంటే పాల్ ఈజ్ ఏ కస్టమర్ ఆఫ్ సింగ్. అప్పుడు ఏమని రాయాలి? మిస్టర్ పాల్ ఇన్ అకౌంట్ కరెంట్ విత్ మిస్టర్ సింగ్. రైట్. సో దానిలో ఇంట్రెస్ట్ మస్ట్ బి క్యాలిక్యులేట్ 10%. దీనిలో ఎక్కడ కూడా మెథడ్ మెన్షన్ చేయాలి, ఏ మెథడ్ లోనే సాల్వ్ చేయొచ్చు. 2 మెథడ్స్ ఉన్నాయి కదా, రెండింటిలో ఏ మెథడ్ అయినా. లైక్ డైరెక్ట్ గా ప్రతిదానికి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా ప్రోడక్ట్ కట్టి లాస్ట్ లో ఒకసారి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. చెప్పు విషయాలు 2 మెథడ్స్ లో విచ్ మెథడ్ ఈజ్ ఈజీ? Product method, sir. ప్రోడక్ట్ మెథడ్. ఎందుకంటే ప్రతిసారి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసే బదులు డేస్ ఒకటి క్యాలిక్యులేట్ చేసుకుని ప్రోడక్ట్ కట్టేసి లాస్ట్ లో ఒకసారి ఇంట్రెస్ట్ కట్టి ఇంట్రెస్ట్ ఎంట్రీ రాస్తే అయిపోతుంది కదా. Yes, sir. అంతేనా? ఓకేనా? Okay, sir. సో కాబట్టి క్వశ్చన్ నెంబర్ 2 వర్క్ చేయాలి, క్వశ్చన్ నెంబర్ 3 కూడా వర్క్ చేయాలి. వీటిలో డౌట్స్ వస్తాయి, మళ్ళీ చెప్తున్నాను. నన్ను రేపు డౌట్స్ అడగాలి. మీరు డౌట్స్ అడిగితే నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆలోచించండి ఎందుకు ఆ డౌట్స్ వస్తాయి ఏంటో కూడా ఒకసారి మీరు ఆలోచిస్తే తర్వాత నేను అవి రేపు క్లాస్లో మనం వాటిని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. యాజ్ వెల్ యాజ్ క్వశ్చన్ నెంబర్ 5.
బేసిక్స్ మీద సంబంధించిన సంస్థ అంటే ఎంట్రీస్ తప్పు చేస్తే ఆటోమేటిక్గా సంపదు. మీరు ముందు సొంతంగా చేయండి, ఎంట్రీస్ సొంతంగా రాయండి, మిస్టేక్స్ చేస్తారు, అప్పుడు వెరిఫై చేసుకోండి, ఇప్పుడు బాగా వస్తుంది నా సమ్స్. సో 3 సమ్స్ వరకు ఇచ్చాను, రైట్? సో 3 కూడా సాల్వ్ చేయాలి సొంతంగా, రైట్? ఈవెన్ 6 4. సో 4 ఇలిస్ట్రేషన్స్ అన్న వర్క్. సో రేపు క్లాస్కి వచ్చేటప్పుడు సో 4 ఇలిస్ట్రేషన్స్ కూడా వర్క్ చేసుకుని రండి అన్న. సో దీంతో మనకి బేసిక్స్ కంప్లీట్ అయిపోయినాయి. మాక్సిమం రేపు క్లాస్తో మనం అకౌంట్ కరెంట్ చాప్టర్ని కంప్లీట్ చేసేద్దాం.